టుడే క్లాస్ మనకేంటంటే ఫోర్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్ హౌస్. ఫోర్త్ హౌస్‌లో మనం ఏం చెప్తాం ఎక్కువగా డొమెస్టిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఫోర్త్ హౌస్‌లో. గృహాలను చూస్తాము, వాహనాలను చూస్తాము. అర్థమైందా? అసలు మెయిన్ ఏంటంటే సుఖస్థానం అంటాం ఫోర్త్ హౌస్. ఈ సుఖం ఎక్కడుంది? సుఖం ఉంటే ఆటోమేటిక్‌గా ఇంకోటి కూడా ఉంటుంది. దుఃఖం కూడా ఉంటుంది మనకి. ఫోర్త్ హౌసే డిసైడ్ చేస్తది. ఈ సుఖ దుఃఖాల కారణం ఎవరు ఫస్ట్ మరి? మన మనఃకారకుడు చంద్రుడు కాలపురుషుడు. అట్లాగే వీళ్ళ ఫోర్త్ హౌస్ లాంటి ఎక్కడ కూర్చున్నాడు? వీళ్ళ ఫోర్త్ హౌస్‌లో ఎవరొచ్చి కూర్చున్నారు? దీన్ని బట్టి మీరు ఎళ్లారనుకోండి, మీరేంటంటే ఆళ్ళ మనిషి యొక్క మానసిక స్థితిని కనిపెట్టగలచ్చు. ఎప్పుడైతే మానసిక స్థితిని మీరు కనిపెట్టారు వాళ్ళ జాతకంలో, వాళ్ళ సుఖం ఎక్కడుందో మనం చూడొచ్చు. మనసు సుఖాన్ని జూసాము, వాళ్ళ యొక్క డెసిషన్స్ ఎలాగుంటాయో కనిపెట్టొచ్చు. ఈ డెసిషన్స్‌ని బట్టి ఈ మనిషి జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాడా? లేతే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటాడా? అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ హౌస్‌లో మనకెవరెవరు కూర్చున్నారు? శని కూర్చుంటాడు పుష్య నక్షత్రంతో. అలాగే ఆశ్లేషుడు కూర్చున్నాడు సర్పగుణంతో. అంటే ఫిజికల్ కంఫర్ట్స్ వైపు వెళ్తుంటది మనసు. ఇంకోటి ఫోర్త్ హౌస్ మనకేంటిక్కడ మాతృస్థానం అది. అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మనకి జరిగేది ఫోర్త్ హౌస్‌లోనే జరిగిద్ది. దెబ్బైపోయారండి. ఓకే. ఇది గబుక్కున జారిపోయింది. ఫోర్త్ హౌస్ లైటింగ్ ఛార్జింగ్ అవ్వట్ల. ఓకే. ఇప్పుడు ఫోర్త్ హౌస్‌లో ఒక పర్సన్ యొక్క సుఖం ఎలాగుందో చూడాలి మనం. అంటే మీరేంటంటే ప్రతి పర్సన్ జాతకంలో ఫోర్త్ హౌస్‌ని కనిపెట్టాలి ఫస్ట్. వీళ్ళ జీవితం ఎలాగెళ్తుంది అని. అంటే కష్ట సుఖాలకు కారణం ఏంటి? ఫోర్త్ హౌసే. అంటే ఎంత సుఖపడుతున్నాడు మనిషి అనేది ఇంపార్టెంట్. ఒక మనిషి సుఖానికి అరువు చాచాడు. కష్టాన్ని ఫేస్ చేయాల్సొస్తుంది అని. ఫోర్త్ హౌస్ అంటే మన డొమెస్టిక్ లైఫ్ ఇక్కడ. ఎవరుంటారు డొమెస్టిక్ లైఫ్‌లో మనకేముంటాయి? ఇంటి అవసరాలుంటాయి. అర్థమైందా? మన సంతానానికి ఏం గావాలి? మన భార్యకి ఏం గావాలి? మన తల్లిదండ్రులకి ఏం గావాలి? అంటే ఒక పర్సన్ యొక్క ఇండివిడ్యువల్ లైఫ్ అన్నమాట. ఫోర్త్ హౌస్ అనేది. ఇప్పుడు సెకండ్ హౌస్ ఏంటి? కుటుంబ భావం. ఇక్కడ ఎవరుంటారు? మన తండ్రి, తల్లి, బాబాయిలు, మన కుటుంబం యొక్క సంస్కారం అంతా సెకండ్ హౌస్‌లో. మన సంపాదన అంతా ఉంటుంది. కానీ ఫోర్త్ హౌస్‌లో నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు. అంతకు మించి ఉండరిక్కడ. ఇక్కడ తమ్ముళ్ళు, గిమ్ముళ్ళు ఎవరుండరింక. అక్క చెల్లెళ్ళు ఎవరుండరు ఫోర్త్ హౌస్‌లో. నీ పర్సనల్ లైఫ్ అనేది ఫోర్త్ హౌస్‌లో డిసైడ్ చేసుంటుంది. ఫోర్త్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ హౌస్. మీరు ఒక మనిషి సుఖాన్ని మీరు కనిపెట్టాలి. ఈ సుఖం ఎందుకు కోరుకుంటున్నాడు? అసలు ఎలాంటి సుఖం వస్తుంది? ఆ సుఖాన్ని బట్టి అతని యొక్క డెసిషన్ మేకింగ్ ఎలాగుంటుంది? మానసిక స్థితి ఎలాగుంటుంది? ఫోర్త్ హౌస్ అంటే మనిషి యొక్క మానసిక స్థితి. అంటే జలస్థానం అని. జలం అంటే ఏంటి? ఒక ఎమోషన్ హౌస్. అంటే ఒక పర్సన్ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఎంతుంటుంది అని చెప్పి చూడొచ్చు మనం. ఈ ఎమోషన్స్ ఎటువైపు వెళ్తున్నాయి అని కూడా చూడొచ్చు. అలాగా మీరేంటంటే ఈ ఫోర్త్ హౌస్‌ని బాగా స్టడీ చేయాల్సొస్తుంది. ఏ జాతకుడిదైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు మన దగ్గరికి ఒక క్లయింట్ వస్తున్నాడంటే, ఏ క్లయింట్ అయినా ఎందుకొస్తాడు? తను ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో మనకొస్తాడు. అతని యొక్క మానసిక స్థితి కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు మన దగ్గరికొస్తుంటాడు. అంటే ఒక యాస్ట్రాలజర్స్‌కి ఫుడ్ పెట్టే హౌస్ ఏదైనా ఉందంటే అది ఫోర్త్ హౌసే మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి అలజడికి గురైనప్పుడు
వాళ్ళు ఎవరితో వాళ్ళ బాధలను షేర్ చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళ బాధలు చెప్పుకుంటా గాని, ఆ బాధలకు సొల్యూషను అష్టాలజర్ దగ్గర దొరికిద్దని ఒక హోప్‌తో వస్తుంటారు. ఏది అందుకే మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా ఫోర్త్ హౌస్‌లో ఎవరెవరు కూర్చున్నారు? ఈ ఫోర్త్ హౌస్‌లో అంటే ఎక్కడ కూర్చున్నాడు? ఏం పనులు చేస్తే అతనికి మానసిక శాంతి దొరుకుతుంది అని చెప్పి గమనించాలి. ఇక్కడ మనం వాళ్ళకేంటంటే మనం డైరెక్షన్ ఇవ్వగలుగుతాం. మీరు ఈ పనులు చేయండి, ఈ పనులు చేయండి. ఇలా చేస్తే మీకు మనశ్శాంతి ఉంటుంది అని. అలాగా మీరేంటంటే ఎవ్రి పర్సన్‌గా మీరు మంచి ఆస్ట్రాలజర్స్ అవ్వాలంటే గనక మస్ట్ అండ్ షుడ్ ఫోర్త్ హౌస్‌ని అబ్జర్వ్ చేయాలి అంట. అంటే మనకు సుఖస్థానం అది. ఒక పర్సన్‌కి సుఖం ఎక్కడ దొరుకుతుంది అనుకుందాం. సుఖం ఎక్కడ దొరుకుతున్నప్పుడు ఈ ఫోర్త్ హౌస్‌లో ఏ భావాధిపతులు వచ్చి కూర్చున్నారని చెప్పి చెక్ చేయండి ఫస్ట్. అంటే ఏ భావాధిపతి ఒక శని కూర్చున్నాడు ఒక ఫోర్త్ హౌస్‌లో. ఈ శని ఏ భావాధిపతి ఒక మేష లగ్నాన్ని తీసుకుందాం. సమ్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఈ ఫోర్త్ హౌస్‌లోకి లగ్నాధిపతెళ్లి కూర్చున్నాడనుకోండి. డిఫాల్ట్‌గా మనకేమవుతుంది లగ్నాధిపతి మేష లగ్నానికి కుజుడవుతున్నాడుగా. ఫోర్త్ హౌస్‌లో కుజుడు ఏమవుతున్నాడు మనకి? నీచ స్థితిని పొందుతున్నాడు. నీచ స్థితి ఒకటే కాదు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం దిగ్బలాల గురించి. కుజుడు స దశమ భావంలో దిగ్బలవంతుడైతే, చతుర్థంలో దిగ్బలం కోల్పోతున్నాడు. అలాగా లగ్నాధిపతే ఫోర్త్ హౌస్‌లో కూర్చుంటం వల్ల కుజుడెళ్లి, అతను లగ్నాష్టమాధిపతిగా దిగ్బలాన్ని కోల్పోయాడని చెప్పొచ్చు. రెండోది నీచపడ్డాడు. అంటే ఈ పర్సన్‌కి మనశ్శాంతి ఉండదు. రీజన్ ఎందుకుండదు మనశ్శాంతి? కుజుడికి 2 టైప్స్ ఆఫ్ పాజిటివ్ గుణాలుంటాయి. ఒకటి పాజిటివ్ ఎలాగుంటుందంటే బాగా ప్రొటెక్టింగ్‌గా ఉండటం. ఫోర్త్ హౌస్ ప్రొటెక్షన్ హౌస్ ఫస్ట్ మనం. మనం ఏం చేస్తామంటే మన మనశ్శాంతి బాగున్నప్పుడు, సుఖం బాగున్నప్పుడు మన గృహ అవసరాలు, మన గృహానికి ఎలాంటి అవసరాలు తీర్చాలని చెప్పి ఒక ప్రతి పర్సన్ ఏంటంటే ఒక ప్రొటెక్టర్‌గా నిలబడతాడు. తన పర్సనల్ ఫ్యామిలీ కోసం. బాబాయిలు, గీబాయిలు వీళ్ళందరి కోసం నిలబడినా, నిలబడకపోయినా తను చేసుకున్న భార్య కోసం గాని, అలాగే తల్లిదండ్రుల కోసం, తన సంతానం కోసం. ఫోర్త్ హౌస్ అనేది ప్రొటెక్షన్ హౌస్. తన మనసుని అక్కడ పెడతారు. దాని కోసం కష్టపడతారు. లగ్నాధిపతి నీచపడ్డాడు అంటే దిగ్బలాన్ని కోల్పోయింది ఒక గ్రహం అక్కడ. ఇమ్మీడియేట్‌లీ ఏమవుతుంది? గ్రహం నెగెటివ్ అయిపోయింది ఇక్కడ. కుజుడు నెగెటివ్‌గా యాక్ట్ చేస్తున్నాడు ఫోర్త్ హౌస్‌లో కూర్చొని. అంటే అతనికేంటంటే ఓవర్ యాంక్సైటీ, అగ్రెసివ్‌నెస్, కోపం, దూకుడుతనం, తొందరపాటు ఈ టైప్ ఆఫ్ కుజుడు యొక్క నెగెటివ్ లక్షణాలన్నీ పెరుగుతాయి అతనికి. ఎప్పుడైతే కుజుడు నీరసపడతాడో కుజుడు యొక్క నెగెటివ్ గుణం ఇంకోటి కూడా ఉంటుంది. కోర్ట్ కేసులు, లిటిగేషన్స్ అనేవి. కుజువత్ కేతు అని కూడా అంటాం మనం ఒక్కోసారి. ఎందుకంటే కేతు ఫోర్త్ హౌస్‌లో కూడా ఇదే దిగ్బలాన్ని కోల్పోయినట్టు అర్థమైందా? కుజువత్ కేతు గదా! ఆటోమేటిక్‌గా. కేతువు కూర్చున్నా గూడా అంతే వాళ్ళ లైఫ్‌లో. ఓవర్ యాంక్సైటీ, తొందరపాటుతనం వాటి వల్లేంటంటే వాళ్ళ డొమెస్టిక్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఆ పర్సన్‌కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ఫస్టు? వాళ్ళ కుజుడికి బలం పెంచాలంటే ఫోర్త్ హౌస్‌లో కుజుడిని ఉంచకూడదు ఫస్ట్. పాజిటివ్ కుజుడుగా మార్చాలి. తొందరపడమాకండి. ఎలా పడితే అలా తిట్టమాకండి, అరవమాకండి. అర్థమైందా? పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆలోచించండి. నెగెటివ్‌గా ఉండమాకండి. ప్రతి మనిషితో లిటిగేషన్ పెట్టుకోమాకండి. ఇయన్నేంటంటే ఫోర్త్ హౌస్ గుణాలు. ఈ ఫోర్త్ హౌస్‌ని మనం బ్యాలెన్స్ చేయగలిగాం. కుజుడిని బ్యాలెన్స్ చేయగలిగాం. వాళ్ళ లైఫ్ బావుంటది. లేదు కుజుడు కాదండి ఫోర్త్ హౌస్‌లో శుక్రుడు కూర్చున్నాడనుకో సూపరుంటుంది. ఎందుకంటే శుక్రుడేంటి ఫోర్త్ హౌస్‌లో దిగ్బలాన్ని పొందుతున్నాడిక్కడ శుక్రుడు. ఎప్పుడైతే ఒక గ్రహం దిగ్బలం పొందిందనుకోండి డిఫాల్ట్‌గా వాళ్ళకేంటంటే శుక్రుడికి సంబంధించిన కంఫర్ట్స్ గాని, ఈవెంట్స్ గాని, గృహాలు గాని, వాహనాలు గాని అంతా బావుంటుంది. లగ్జరీ లైఫ్ బావుంటుంది. రొమాంటిక్ లైఫ్ బావుంటుంది. శుక్రుడు యొక్క కారకత్వాలన్నీ బావుంటాయని. అంటే అలాగా దిగ్బలం పొందంగానే మనం సరిపోదు కాదు. ఈ శుక్రుడు యోగ, అవయోగ, జ్ఞాతికారకుడా లేపోతే ఈ శుక్రుడు ఏ భావాలకు ఆధిపత్యం. ఇప్పుడు ఫోర్త్ హౌస్‌లో శుక్రుడు కూర్చున్నాడు దిగ్బలాన్ని పొందాడు మేష లగ్నం అనుకుందాం. ద్వితీయ సప్తమాధిపతిగా దిగ్బలం. అంటే ఇతను పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఇతని భార్య ఇతని గృహానికి ఎక్కువ కంట్రోల్ తీసుకుంటదని చెప్పొచ్చు సప్తమాధిపతిగా. ఇతని ఫైనాన్షియల్ స్టేటస్‌ని కూడా భార్యే కంట్రోల్ తీసుకుంటదని చెప్పొచ్చు. సెవెంత్ లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్ కదా! కంట్రోల్ ఎళ్ళిపోతుంది. ఎవరి కంట్రోల్‌కెళ్తుంది? సెవెంత్ లార్డ్ కంట్రోల్‌లోకి, సెకండ్ లార్డ్ కంట్రోల్‌లోకెళ్ళిపోతుంది. ఇక్కడ తన కంఫర్ట్స్ అన్ని తనే డిజైన్ చేస్తుంది భార్యని. అంటే తనకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దిగ్బలం పొందుతుంది గ్రహం మళ్ళీ అక్కడ. ఇంకేం బుధుడు కూర్చున్నాడు ఫోర్త్ హౌస్‌లో. బుధుడేంటి ఇక్కడ బిజినెస్‌లో. అతను దిగ్బలాన్ని కోల్పోయే హౌస్ ఏదైనా ఉందంటే బుధుడికి చెప్తానండి నేను. ఇక్కడ బుధుడికి మనం కాలిక్యులేషన్ చేసుకున్నాం ఫోర్త్ హౌస్‌లో.
ఆలోచించామనుకోండి. బుధుడికి అక్కడ మనకి దిగ్బలానికి దానికి సంబంధమే లేదు. కానీ ఫోర్త్ హౌస్‌లో పరిస్థితి ఏంటి ఇక్కడ? బుధుడేంటి బిజినెస్ లార్డ్. అంటే కనిష్ట సోదర వర్గానికి మేష లగ్నానికి థర్డ్ లార్డ్, సిక్స్త్ లార్డ్ గూడా. అంటే రుణాలకి, రోగాలకి, సర్వీసెస్ లార్డ్ ఫోర్త్‌లో కూర్చున్నాడు. ఇక్కడ మనం ఏం జెప్పాలి? ఇతను ఫోర్త్ హౌస్ ఇతని డొమెస్టిక్ లైఫ్‌ని, ఇతని పీస్ ఆఫ్ మైండ్‌ని ఎవరు కంట్రోల్ జేస్తుంది? తన కనిష్ట సోదర వర్గం కంట్రోల్ చేస్తుందని జెప్పాలి ఫస్ట్. అండ్ సిక్స్త్ లార్డ్ తన లోన్స్ గూడా ఫోర్త్ హౌస్‌లో కూర్చున్నాడు కాబట్టి, ఇంటికి సంబంధించిన లోన్స్, అప్పులు, ఇంటి గ్రోసరీకి సంబంధించిన ఈఎంఐలు ఇయన్నీ ఇతని మనస్సుని డిస్టర్బ్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే సిక్స్త్ లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్. మానసిక అశాంతి, గొడవలు, కొట్లాటలు అర్థమైందా? రెండోది మాతల న్యాయంతో ఇబ్బందులు, అత్తమామలతో, సోదర వర్గంతో ఇబ్బందులు. ఎందుకు? వాళ్ళు త్రిషాడాయాధిపతి, 3, 6 అధిపతి ఫోర్త్ హౌస్‌లో కూర్చున్నారు. ఇట్లాగా బుధుడు డిస్టర్బ్ చేస్తున్నాడు ఫోర్త్ హౌస్‌లో కూర్చొని. ఇన్ కేస్ బుధుడు కాదు, చంద్రుడే ఫోర్త్ హౌస్‌లో కూర్చున్నాడనుకోండి. తన స్థానంలో తను కూర్చున్నాడు. లగ్నాత్ ఫోర్త్ హౌస్‌లో చంద్రుడు దిగ్బలం ఉంటుంది కాబట్టి, కొంచెం మనిషి కొంచెం పీస్ ఆఫ్ మైండే కాదు, ఓవర్ సెన్సిటివ్ క్యాండిడేట్ కూడా. చంద్రుడు ఏంటి సెన్సిటివ్ లార్డ్, ఎమోషనల్ లార్డ్. వీళ్ళంటే హైలీ ఎమోషనల్ పర్సన్స్ అవుతారు. ఇదే ఫోర్త్ హౌస్‌లో ఇందాక చెప్పాం కదా! లగ్నాధిపతి కూర్చున్నాడు. ఇతను ఓవర్‌గా ఎమోషన్ అయిపోతుంటాడు. అష్టమాధిపతి కూడా. శుక్రుడేంటి భార్య బాగా ఎమోషనల్ క్యాండిడేట్ అని చెప్పాలి. ఫోర్త్ హౌస్ ఎమోషనల్ హౌస్. శుక్రుడు భార్యాకారకత్వం. ద్వితీయానికి, సప్తమానికి అధిపతి కాబట్టి. ఇప్పుడు తృతీయ, షష్టాధిపతి ఎమోషన్స్ ఎవరవుతారు? వాళ్ళు కనిష్ట సోదర వర్గం హైలీ ఎమోషన్ అవుతారు. ఇన్ కేస్ బిజినెస్ చేస్తారు. ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అవుతున్నారు. ఎమోషనల్‌గా మంచి ఇంటెలిజెన్స్ ఉంటారు. బుధుడు కూర్చుంటే ఫోర్త్ హౌస్. మదర్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇదే ఫోర్త్ హౌస్‌లో కుజుడు కూర్చుంటే మదర్ చాలా అగ్రెసివ్ పర్సన్ అని చెప్పొచ్చు. శుక్రుడు కూర్చుంటే ఫోర్త్ హౌస్‌లో మదర్ చాలా అందంగా ఉంటుందని చెప్పొచ్చు. లగ్జరియస్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇట్లాగ మీరేంటంటే ఫోర్త్ హౌస్ మీద చాలా డిఫరెంట్ ప్రిడిక్షన్స్ చేయొచ్చు. అలాగే ఈ పర్సన్ యొక్క డొమెస్టిక్ సుఖం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు. అదే సూర్యుడు కూర్చున్నాడు ఫోర్త్ హౌస్‌లో. మదర్ బాగా డామినేటింగ్ నేచర్ ఉన్న క్యాండిడేట్ అని చెప్పొచ్చు. సూర్యుడే కూర్చున్నాడు కదా! ఇతను ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చాలా నాలెడ్జబుల్ క్యాండిడేట్ అని కూడా చెప్పొచ్చు. శుక్రుడు అక్కడ ఫోర్త్ హౌస్‌లో ఏమవుతున్నాడు ఫస్ట్ దిగ్బలాన్ని కోల్పోతాడు. దిగ్బలం కోల్పోవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ? ఇతని కర్మలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇతని ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే ఫిఫ్త్ లార్డ్ ఎడ్యుకేషన్, హైర్ ఎడ్యుకేషన్ లార్డ్. సంతానానికి అధిపతి లార్డ్ కూడా అతనే అవుతున్నాడు. ఫోర్త్ హౌస్‌లో కూర్చున్నాడు దిగ్బలం కోల్పోయాడు. సూర్యుడి దిగ్బలం 10వ భావం. ఒక లార్డ్ దిగ్బలం కోల్పోయాడు. పంచమాధిపతిగా దిగ్బలం కోల్పోయాడు. ఇమ్మీడియేట్‌లీ ఏంటి సంతానానికి హైర్ ఎడ్యుకేషన్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మదర్‌కి అధికారం కావాలనుకుంటుంది ఇక్కడ. డామినేటింగ్ నేచర్ అవుతుంది. ఇదే ఫోర్త్ హౌస్‌లో మనకి ఈ గురుడేలు కూర్చున్నాడనుకోండి. ఇది ఉచ్చ స్థితి. చాలా బావుంటది. ఎందుకంటే ఇలా హైర్ ఎడ్యుకేషన్ బావుంటుంది. ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ బావుంటది. టైమ్ టు టైమ్ తినగలుగుతారు. అంతా లగ్జరీ లైఫ్ ఉంటది. ఇది ఒక మేష లగ్నానికి. ఫోర్త్ హౌస్‌లో గురుడు కూర్చుంటాం. అదే శని కూర్చుంటే ఫోర్త్ హౌస్‌లో పరిస్థితి ఏంటి? శని ఎక్కడ దిగ్బలం? సప్తమంలో దిగ్బలం. దశమాధిపతి ఫోర్త్‌లో కూర్చున్నాడు. మానసిక అశాంతి ఉండదు. 24 గంటలు కర్మ గురించి ఆలోచిస్తుంటాడు. పీడ గురించి ఆలోచిస్తాడు. శని పీడిస్తూ ఉంటాడు. ఎందుకు పీడిస్తున్నాడు? ఎందుకు ఇతను ఎమోషన్స్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటాడు? కర్మకి కనెక్ట్ అయ్యి ఉంటాడు. ప్రాఫిట్స్, సోషల్ సర్కిల్ ఇతని మనసుని డిసైడ్ చేస్తుంది. ఇలా ఫ్రెండ్ సర్కిల్ డిసైడ్ చేస్తుంటారు ఇతని మనసుని. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కర్మ బాగా చేద్దాం. తన కుటుంబానికి తను ప్రొటెక్ట్‌గా ఉండాలి. అర్థమైందా? ఫోర్త్ హౌస్‌లో శని కూర్చున్నాడు కదా! డిఫాల్ట్‌గా మేష లగ్న జాతకులు కుటుంబానికి ప్రొటెక్టర్‌గా ఉంటారు. ఎందుకంటే అక్కడ పుష్య నక్షత్రం ఉంటుంది. శని నక్షత్రం ఫోర్త్ హౌస్. శని ఎవరు? 10థ్ అండ్ 11థ్ లార్డ్. ప్రొటెక్షన్ కుటుంబానికి ఎవరిస్తున్నారు? డొమెస్టిక్ లైఫ్‌కి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? మేష లగ్న జాతకులు బాగా చేస్తుంటాడు. తన ఫ్యామిలీకి ఏం కావాలంటే అయన్నీ అరేంజ్ చేస్తుంటాడు. ఎందుకంటే నక్షత్ర రూపంలో మనకి శని కూర్చున్నాడు. ఇదంతా ఫోర్త్ హౌస్‌లో ఏ ప్లానెట్స్ కూర్చుంటం వల్ల వీళ్ళ సుఖం, మనస్సు అనేది డిసైడ్ అయ్యి ఉంటుందని మనం కనిపెట్టాలి. అక్కడి నుంచి మనం వీళ్ళ లైఫ్‌ని ఎలా ట్యూన్ చేయగలుగుతాం, ఎలా అలైన్‌మెంట్ చేయగలుగుతాం అనేది మీ ఆస్ట్రాలజర్స్‌గా మీకున్న విజ్ఞత అది. అదొకటే కాదు. ఇక్కడ ఫోర్త్ హౌస్ లార్డ్ ఇంపార్టెంట్. ఈ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు? అర్థమైందా? దాన్ని బట్టి డెప్త్ ప్రిడిక్షన్ అంటాం. ఎప్పుడైనా సరే హౌస్ అనేది మనకి ఒక చెట్టు లాంటిది. జడం అంటాం దాన్ని. కానీ అందులో ఉండే జీవం అనేది లార్డ్. హౌస్ లార్డ్ చాలా ఇంపార్టెంట్. మీకు తర్వాత క్లాసులొస్తాయి. దీనికి పాపార్గలం పట్టిందా? శుభార్గలం పట్టిందా? ఈ లార్డ్‌కి పాపార్గలం పట్టిందా? శుభార్గలం పట్టిందా? ఈ లార్డ్ ఏ నక్షత్రం మీద కూర్చుంటే ఇదంతా ఏంటంటే మీరు ఇంకా బాగా డీప్‌గా ఎళ్ళగలుగుతారు. ఫోర్త్ హౌస్ మీద. ఇన్ కేసు ఒక మేష లగ్న జాతకుడికి ఫోర్త్ హౌస్ లాంటి చంద్రుడెళ్లి పక్కనే ఉన్న
పూర్వ పాల్గొని నక్షత్రం మీద ప్లేస్ చేయడం అనుకుందాం. ఇప్పుడు ఇతని మనస్సుని డిసైడ్ చేసేది ఎవరు అంటే భార్య. ఇతని డెసిషన్ మేకింగ్ భార్య డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఇతను సుఖాధిపతి ఎక్కడికెళ్ళి కూర్చున్నాడు? పంచమంలో కూర్చున్నాడు. అది పూర్వ పాల్గొని మీద. అంటే ఇతనికి సుఖం ఎక్కడ దొరుకుతుంది? హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు, లేదా ఎవరికైనా టీచింగ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అంటే లెర్నింగ్ అండ్ టీచింగ్ 2 ఉంటుంది. నేర్చుకో, 10 మందికి చెప్పు. ఇక్కడ సుఖం వస్తుంది. అదొకటే కాదు. పైగా అతను సుఖ నక్షత్రం మీద కూర్చున్నాడు కదా! ఇక్కడ శుక్రుడు యాక్ట్ చేస్తుంటాడు. ఇతని మనసుని డిసైడ్ చేసేది, ఇతని సంతోషాన్ని ఇచ్చేది భార్య అవుతుంది. ద్వితీయ సప్తమాధిపతిగా. అంటే ఫైనాన్షియల్‌గా కుటుంబం సంతోషాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇతని చేతిలో డబ్బున్నప్పుడల్లా సంతోషంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. డబ్బు లేకపోతే సుఖం పోద్ది ఇతనికి. ఎందుకంటే ద్వితీయాధిపతి నక్షత్రం మీద కూర్చున్నాడు కదా! పైగా సప్తమాధిపతి. ఇతను బిజినెస్ బాగున్నంత సేపు హ్యాపీగా సంతోషంగా ఉంటాడు. అంటే ఫిఫ్త్ హౌస్ సంతోషం, ఫోర్త్ హౌస్ సుఖం. సుఖ సంతోషాలు ఎప్పుడొస్తాయి? ఇతను డబ్బు సంపాదిస్తున్నంత సేపు, ఇతనికి వ్యాపారం బాగున్నంత సేపు, భార్యతో రిలేషన్ బాగున్నంత సేపు బావుంటుంది. చంద్రుడు కూర్చున్నాడు ఫిఫ్త్ హౌస్‌లో. ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు ఇంపార్టెంట్. శుక్ర నక్షత్రం మీద. లేదు మఖా నక్షత్రం మీద కూర్చున్నాడు. డిస్టర్బ్ అవుతాడు మళ్ళీ ఫిఫ్త్ హౌస్‌లో. ఎందుకంటే మఖా అంటే ఏంటి? స్పిరిచ్యువల్ లార్డ్. దేన్నైనా మొహమాటం లేకుండా బ్రేక్ చేయగలిగింది. పైగా అతను కాలపురుష కుండలిలో అష్టమానికి కోలాడు. ఆ నక్షత్రంలో కూర్చున్నాడు. నేను ఈళ్ళకి సుఖం రావాలి ఎక్కడ దొరికింది? నాలాంటి ఆస్ట్రాలజర్స్ వీడియోలు వినండి అంటారేమో మొహమాటం లేకుండా. ఎందుకంటే కేతువు కూర్చున్నాడు. కేతు నక్షత్రం మీద ఎవరు? ఫోర్త్ హౌస్ లార్డ్ చంద్రుడు కూర్చున్నాడు. మఖా నక్షత్రంలో పుట్టాడు. సమ్ మేష లగ్న జాతకం. ఇప్పుడేమైంది ఇక్కడ? ఫిఫ్త్ హౌస్‌లో చంద్రుడు ప్లేస్ అయ్యాడు. కానీ ఎక్కడ ప్లేస్ అయ్యాడు? కోలార్డ్‌గా ఎయిత్ హౌస్ లార్డ్ మీద ప్లేస్ అయ్యాడు. అకల్ట్ నేర్చుకో. అకల్ట్ టీచ్ చెయి. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ టీచింగ్ గదా! టీచ్ చెయి బావుంటది. లేదు అకల్ట్ లేదు. ఎయిత్ లార్డ్‌గా మనం తీసుకుందాం. ఈ ఇన్స్యూరెన్స్ గాని, లోన్స్ డిపార్ట్‌మెంట్స్‌కి ఇన్స్యూరెన్స్ పాలిసీలు గాని, జీఎస్టీ ఫైలింగ్ గాని ఇలాంటివి చేస్తా ఉండు. నేర్చుకో 10 మందికి చెప్పు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అంటే ఒక టీచింగ్. సెల్ఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. ఏం నేర్చుకోవాలా? ఏం చేస్తే సుఖం ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సుఖం ఇంపార్టెంట్. సుఖ సంతోషాలు ఆయనకి అక్కడే దొరుకుతాయి. లేదా దొరకవు. లేదు చేయలేదు ఆ పని. అతను పీడన అనుభవిస్తుంటాడు. బాధను అనుభవిస్తుంటాడు. ఎలాంటి బాధ అనుభవిస్తాడు? పెద్ద నక్షత్రమే కూర్చున్నాడు. సంతానానికి సంబంధించిన సమస్యల వల్ల ఫెయిల్ అవుతూ ఉంటాడు. లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. లవ్ చేస్తే డిప్రెషన్‌లోకెళ్ళిపోతా ఉంటాడు. మనసు సుఖం అనేది దెబ్బతింటుంది. జస్ట్ ఫోర్త్ హౌస్ లార్డెళ్లి ఒక మఖా నక్షత్రం. అదే ఉత్తరా నక్షత్రం మీద కూర్చుంటే మళ్ళీ ఫిఫ్త్ హౌస్ లార్డ్ ఫిఫ్త్ హౌస్‌లో కూర్చున్నట్టే చంద్రుడెళ్లి. అంటే బాగా లెర్నింగ్ అనేది హైర్ లెర్నింగ్ అనేది బాగా ఉండాలి. పిల్లలతో బాగా ఆడుతూ ఉండాలి. అప్పుడు ఇతను మనశ్శాంతి. పిల్లలకి ఏదైనా తెచ్చి పెడుతున్నారా? బావుంటుంది. ఇదే సిక్స్త్ హౌస్‌లో కూర్చుంటే, సిక్స్త్ హౌస్ సర్విస్ చేయాలా, హైర్ ఎడ్యుకేషన్ సర్విస్ చేయాలా, 10 మందికి నేర్పిస్తూ ఉండాలా, సంతానానికి ఏమన్నా అవసరాలు కావాలంటే తీర్చాలా. కానీ ఇక్కడ అప్పు చేశాడు ఆరో భావ గుణంతో. పైగా అతను సూర్య నక్షత్రం మీద కూర్చొని. ఇక్కడ ఈ పర్సన్ బాగా డిస్టర్బ్ అవుతుంటాడు. మనశ్శాంతి, సుఖాన్ని కోల్పోతుంటాడు. ఎందుకు కోల్పోతాడు? ఫోర్త్ హౌస్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్. అప్పు దేనికి చేస్తున్నాడు? సూర్య నక్షత్రం మీద కూర్చున్నాడు. సూర్యుడు ఎవరు? పంచమాధిపతి. అంటే సంతానం కోసం, తన హైర్ ఎడ్యుకేషన్ కోసం అప్పు చేసే ఛాన్స్ ఉండదు. లోన్స్‌కెళ్ళి. 2 ఫోర్త్ లార్డ్ కూర్చున్నాడు. గృహ సంబంధమైన అప్పులు చేస్తుంటాడు. వాహన సంబంధమైన అప్పులు చేస్తుంటాడు. మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. ఎప్పుడైనా ఫోర్త్ హౌస్ లాంటి సిక్స్త్ హౌస్‌లో ఉంటే అప్పు చేస్తాడు. సిట్యుయేషన్ వస్తుంది. కానీ చెయ్యకుండా సర్విస్ చేస్తా మనం రూపాయి దాచుకొని చేస్తే సుఖంగా ఉంటాం అని చెప్పి ఒక అలైన్‌మెంట్ ఇవ్వాలండి. కానీ చంద్రుడు గదా! చంద్రుడు ఎవరిక్కడ? తొందర ఎక్కువ. ఎమోషనల్ క్యాండిడేట్. నాకు ఇల్లు కావాలంటే ఎమోషనల్ బాండింగ్ తెచ్చేసుకొని అప్పు చేసేస్తాడు. 90% బ్యాంక్ లోన్ పెడతాడు. నానా తిప్పలు పడుతుంటాడు. పైగా ఫిఫ్త్ లాట్‌లో కూర్చున్నాడు. ఇన్ కేసు చంద్ర నక్షత్రం మీద కూర్చుంటే, ఆరో భావంలో కూర్చొని ఇతనికి బాగా హైలీ ఎమోషన్ ఉంటుంది. లిటిగేషన్స్ ఉంటాయి. దేనికి సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది. సిక్స్త్ హౌస్ అంటే లిటిగేషన్ హౌస్. చంద్ర నక్షత్రం మీద కూర్చున్నాడు. తన ఓన్ నక్షత్రం మీద. మనకేంటి బావుంది కదా అనుకుంటాం. హస్తలో కూర్చున్నాడు. అతను ఫోర్త్ లార్డ్ అయ్యాడు. గృహానికి సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది. వెహికల్‌కి సంబంధించిన లిటిగేషన్స్ ఇబ్బందులు జరుగుతా ఉంటాయి మనకి. అంటే లోన్‌లో కూర్చున్నాడు మళ్ళీ. దానికి సంబంధించిన మా తల్లికి సంబంధించిన అనారోగ్యానికి సంబంధించిన అప్పులు చేయటం, గృహానికి సంబంధించిన అప్పులు చేయటం, మానసిక అశాంతికి పొందటం ఇదంతా కారణం ఏంటంటే, ఈ ఫోర్త్ లార్డ్ ఎళ్లి సిక్స్త్ హౌస్‌లో తన ఓన్ నక్షత్రమైన ఫోర్త్ హౌస్ లార్డ్ మీద కూర్చున్నాడు. అదే చిత్తా నక్షత్రం మీదకెళ్ళాడు. సిక్స్త్ హౌస్‌లో కూర్చొని. నేను చెప్తా మళ్ళీ. మీరేదైనా జీఎస్టీ అలాంటి ఆటిల్లో జాబ్ చేయండి అంట. సర్విస్ చేయండి అంట. లేదా ఆస్ట్రాలాజికల్ సర్వీసెస్ చేయండి అంట. నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సేవలు చేస్తూ ఉండండంట. ఇక్కడ మళ్ళీ సుఖాన్ని పొందుతాడు.
సెక్యూరిటీ ఏజెన్సీలో ఏదైనా జాబ్ చేయండి, వృత్తి చేయండి మీకు సుఖంగా ఉంటుందండి. ఎందుకంటే 4th లార్డ్ 6 హౌస్ చిత్తా నక్షత్రం. చిత్తా ఎవరు? లగ్నాత్ అష్టమాధిపతి. ప్రొటెక్టర్ లార్డ్ మీద కూర్చున్నాడు. నువ్వు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ ఏజెంట్‌లుగా పని చేయొచ్చు. అంటే ఇక్కడ 6th హౌస్ అనేది సర్విస్ సెక్టార్‌లో చూసుకో. కానీ వన్స్ డాక్టర్‌గా పని చేయొచ్చు. అర్థమైందా? ఏదైనా హాస్పిటల్‌లో ఉన్న రోగులకి సేవలు చేస్తూ ఉండొచ్చు. ఇట్లా చేస్తున్న సేపు ఇతను సుఖంగా ఉంటాడు. ఎవరికన్నా దాన ధర్మాలు చేస్తున్నంత సేపు. ఎందుకంటే చంద్రుడే కూర్చున్నాడు అక్కడ. ఇలా మనకేంటంటే 4th హౌస్ లాంటి కారకత్వం ఇంపార్టెంట్ మనకి. ఏ నక్షత్రంలో కూర్చున్నాడు, ఆ నక్షత్రానికి ఏ భావాల ఆధిపత్యం ఉంది ఇంపార్టెంట్. ఇదే రాహులో కూర్చున్నాడు. స్వాతి నక్షత్రం మీద 7థ్‌లో. ఇతనికేంటి 4th హౌస్ లార్డ్ 4th నుంచి అక్కడి నుంచి మళ్ళీ భావోద్భావం 4th నుంచి 4th హౌస్‌లోనే కూర్చున్నాడు కాబట్టి ఇది సుఖస్థానమే. ఎందుకంటే 4th హౌస్ ఎంత డెసిషన్ మేకో, అంతకు మించిన డెసిషన్ మేకింగ్ ఏంటంటే 7th హౌస్. ఇక్కడ సుఖం మించిన సుఖం దొరికింది పార్ట్నర్స్ దగ్గర. అది రాహు నక్షత్రం మీద కూర్చున్నాడు. రాహు దేనికి కోలాటు మేష లగ్నానికంటే 11th లార్డ్. లాంగ్ టూర్ ఎళ్ళు, వేరే కల్చర్‌లోకెళ్ళి బావుంటది నీ లైఫ్. లేతే వేరే కల్చర్ నుంచి పార్ట్నర్ తెచ్చుకో నీ లైఫ్ బావుంటుంది. ఎందుకంటే ఇక్కడ అటాచ్‌మెంట్ అనేది సైకలాజికల్ అటాచ్‌మెంట్ ఎవరితో ఏర్పడుతుంది? పార్ట్నర్‌తో ఏర్పడుతుంది. 7th హౌస్‌లో కూర్చున్నాడు గదా! 7th హౌస్ పార్ట్నర్ హౌస్. 4th లార్డ్ ఎళ్లి కూర్చున్నాడు. ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు? 11th లార్డ్ నక్షత్రం మీద కూర్చున్నాడు కోలాటుగా. రాహు నక్షత్రం మీద. వీళ్ళకేంటంటే ఎక్కువగా అబద్దాలు ఆడతారు తర్వాత సంగతి. ఈ డ్రైవింగ్ సెక్టార్స్ మీద గాని, వీటి మీద బావుంటుంది లైఫ్. ఎందుకంటే రాహు అంటే వీలరు. రాహు అంటే మెడికల్ క్యాండిడేట్. రాహు అంటే ఫార్మా తీసుకుంటాం. రాహు అంటే ఫారెన్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లు. బిజినెస్ చేయొచ్చు. చంద్రుడు కూర్చొని ఎలాంటి బిజినెస్ చేయాలి? ఎక్స్‌పోర్ట్. 2 సుఖం ఎక్కడ దొరికిద్ది? 11th లార్డ్‌గా. 11th అంటే ఏంటి మనకిక్కడ ఎన్‌జీఓ యాక్టివిటీస్ ఉంటాయి. సోషల్ యాక్టివిటీస్. ఈ ఎన్‌జీఓ యాక్టివిటీస్‌లోకెళ్ళి సుఖం దొరికిద్దంట. ఎందుకంటే 6th నుంచి 6th హౌస్. 6 సర్వీస్. అంతకు మించి సర్వీస్ ఒక పర్సన్‌కి సింగిల్‌గా చేసే సర్వీస్ 6 అనుకోండి. బల్క్‌గా మనం చాలా మందికి ఒకే సర్వీస్ చేద్దాం. ఒకేసారి క్రౌడ్ సర్వీస్. అప్పట్లో సోను సూద్ చేసాడు చాలా మందికి. బస్సులు అయి ఇవి పెట్టి కరోనా టైంలో. అది ఎన్‌జీఓ యాక్టివిటీ. అట్లాంటి ఎన్‌జీఓ యాక్టివిటీస్‌లో వీళ్ళు ఇంక్లూడ్ అయ్యారనుకోండి వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే 4th లార్డ్ ప్లేస్ అయ్యాడు గదా! అంటే వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ సుఖం ఎక్కడ దొరుకుతుంది ఒక పర్సన్‌కి? ఎందుకు దొరికిద్ది? ఇందాక చిత్తా మీద కూర్చున్నప్పుడు ఎందుకు దొరకదు? ఇదే 7థ్‌లో కూర్చున్నాడు చిత్తా మీద కూర్చున్నాడు. బిజినెస్ చేస్తే అప్పులు చేయాల్సొస్తది. ఆ బిజినెస్‌లో స్ట్రగుల్స్ వస్తా ఉంటాయి. ఇబ్బందులు పడుతుంటాడు. కానీ బిజినెస్ చేయొచ్చు. సక్సెస్‌ఫుల్ బిజినెస్. ఎలాంటి బిజినెస్? 6, 8కి కరెక్షన్ చేసుకుంటే చేయాలి చిత్తలో కూర్చుంటే. అంటే లగ్నాధిపతి అయ్యాడు, అష్టమాధిపతి అయ్యాడు. అర్థమైందా? పైగా చిత్తలో కూర్చున్నాడు సప్తమ భావంలో. బిజినెస్ చెయి. ఒక జిమ్ లాంటిది పెట్టు. లేతే ఏదన్నా సర్జన్‌గా ఎళ్ళు. లేతే ఇంకో రకమైన బిజినెస్ చేయొచ్చు. లేదన్నా బ్యాంక్ లోన్స్ ఇప్పించే లాంటిది వాటికి సంబంధించిన బిజినెస్ చెయి. లేకపోతే ఎల్ఐసీ ఇన్స్యూరెన్స్ లాంటి ఏజెంట్లు కట్టించు. లేతే అకల్ట్. అకల్ట్‌ని బిజినెస్‌గా మార్చుకోవచ్చు. ఎయిత్ హౌస్ లార్డ్ మీద కూర్చున్నాడు కాబట్టి. ఫిజియోథెరపిస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే లగ్నాధిపతి కూడా ఆయన నక్షత్రం మీదే చంద్రుడు కూర్చున్నాడు కాబట్టి. ఇలాంటి పనులు చేస్తున్నంత సేపు ఏంటంటే తన మనశ్శాంతి ఉంటుంది. అంటే చిన్న చిన్న పనులు. అలాగా ఇన్ కేస్ విశాఖ నక్షత్రం మీదకెళ్ళి కూర్చుంటే 4th హౌస్ లార్డ్ ఇతనికి ఎప్పుడు వస్తుంది మనశ్శాంతి? ఏదన్నా భగవద్గీత వింటున్నప్పుడు గాని, గురువులతో మాట్లాడుతున్నప్పుడు గాని, మెడిటేషన్ చేస్తున్నాం. ఎందుకంటే 12th లార్డ్ కూడా గురుడయ్యాడు కాబట్టి 9th అండ్ 12th లార్డ్ తను మెడిటేటింగ్ చేస్తున్నంత సేపు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్ మెడిటేటింగ్ హౌస్. డిఫాల్ట్‌గా ఒక మనిషికి మనశ్శాంతి రావాలంటే ఫస్ట్ మెడిటేషన్ చేయండి అంటారు. సుఖం రావాలన్నా మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే 4th హౌస్ నుంచి మనం 4th హౌస్ సుఖం కావాలంటే దాని సుఖాన్నిచ్చేది దాని భాగ్యస్థానం. అంటే 12th హౌస్. 4th నుంచి 12th హౌస్ ఏమవుతుంది మనకి? 9th హౌస్ భాగ్యభావం. 12th హౌస్ అవుతుంది మన లగ్నానికి. 12థ్‌నే ఉంటుంది. లెట్ గో మనస్తత్వం. పోతే పోనీ మనకేంటి? మనం ప్రశాంతంగా ఉందాం. మెడిటేషన్ చేసుకుందాం. ఎప్పుడైతే ఒక మనిషి లెట్ గో అనే మనస్తత్వాన్ని పెట్టుకుంటాడో, వాళ్ళ 4th లార్డ్ ఎక్కడ కూర్చున్నా కూడా అర్థమైందా? డిఫాల్ట్‌గా ఒక సుఖం అనేది దొరికిద్దతనికి. దేన్ని ఇది నాకు కావాలి, అది నాకు కావాలి ఎలాడకూడదు. మనకి 12th హౌస్ ఏం చెప్తుంది? లెట్ గో పోతే పోనీ మనకేంటి? మన మనశ్శాంతిగా ఉండాలనుకోండి. దేన్ని పట్టించుకోకూడదు. ఏదన్నా అవని కానీ, దాన్ని మనం ఆపేదేంటి పోనీ మెడిటేషన్ చేసుకుందాం, ప్రశాంతంగా ఉందాం, ఐసోలేషన్‌లో ఉందాం. ఆటోమేటిక్ 4th హౌస్ బలమైపోతుంది. ఇంకా డీప్‌గెళ్తాం. ఈ 4th లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు? ఆ పనులు చేస్తే ఇంకొద్దిగా బలంగా ఉంటుంది మన సుఖం. సుఖం, మనశ్శాంతి ఒక్కొక్కళ్ళకి ఒక్కో చోట దొరుకుతుంది.
ఇదే గురుడు అష్టమ భావంలో ఉన్న విశాఖ నక్షత్రమే కూర్చున్నాడు ఫోర్త్ లాంటి. ఇతను మనశ్శాంతి కావాలి. చూడు, అష్టమ భావం అంటే ఆస్ట్రాలజీ. గురువుల దగ్గర ఆస్ట్రాలజీ నేర్చుకో. నైన్త్ హౌస్ అంటే లెర్నింగ్, హైయర్ లెర్నింగ్. ఆస్ట్రాలజికల్‌గా నేర్చుకొని పీస్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ చేసుకో. నీకు సూపర్ ఉంటుంది సుఖం. ఎందుకంటే ఫోర్త్ లార్డ్ ప్లేస్ అయ్యాడు కదా! అష్టమ భావంలో విశాఖ నక్షత్రమే ప్లేస్ అయ్యాడు. ఈ విశాఖ ఏంటి నైన్త్ అండ్ 12థ్ లార్డ్. స్పిరిచువల్ లార్డ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ గురువు లార్డ్. పైగా అష్టమంలో కూర్చున్నాడిక్కడ. అష్టమం ఏంటంటే అకల్ట్ లార్డ్. అంటే ఒక మంచి ఆస్ట్రాలజికల్ గురువుని పట్టుకొని వాళ్ళ దగ్గర మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. పీస్ ఆఫ్ మైండ్‌లో ఉండండి. మీకు కావాల్సినంత పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్ది. లేదు, అనురాధ మీద కూర్చున్నాడు ఎయిత్ హౌస్‌లో. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 రకాలుగెళ్తుంది. తనకు సుఖం కావాలంటే ఇతను 10థ్ అండ్ 11థ్ లార్డ్. ఒక నక్షత్రం మీద కూర్చున్నాడు, అష్టమంలో కూర్చున్నాడు. శనే మళ్ళీ. అంటే అకల్ట్ లాంటి సబ్జెక్టులు నీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే ఒక కర్మగా డిజైన్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే సుఖానికి సంబంధించిందే. దాని మీద సంపాదిస్తానికి కాదు ఇక్కడ. ఎందుకంటే కూర్చున్నది సుఖాలాడు, కంఫర్ట్ లాడు. నీకు కంఫర్ట్స్ అక్కడి నుంచే దొరుకుతాయి. ఎందుకంటే అష్టమంలో కూర్చున్నాడు నీకు. ఎవరు? నీ ఫోర్త్ లార్డ్ కూర్చున్నాడు. నీకు సుఖం దొరకాలి. నీ కంఫర్ట్స్ దొరకాలి. ఎప్పుడొస్తుందంటే నువ్వు 10 మందికి యాస్ట్రాలజికల్ సర్వీసెస్ చేస్తా. ఆ పనిలో కొద్దిగా కాసేపు నిమగ్నం అయితే సుఖం దొరికింది. లేదు, జ్యేష్ఠ మీద కూర్చున్నాడు. ఇతను సుఖం రావాలి. ఎప్పుడొస్తుంది? సుఖం రాదంట. కానీ ఇన్ కేస్ జ్యేష్ఠలో కూర్చున్నోళ్ళకి సుఖం వచ్చిద్ది. ఎప్పుడొచ్చిద్దంటే ఈ సర్వీసెస్ యాక్టివిటీస్, ఎందుకంటే థర్డ్ అండ్ సిక్స్త్ లాంటి నక్షత్రమే కూర్చున్నాడు. ఎయిత్‌లో కూర్చున్నాడు. వీళ్ళు ఉంటదండి నానా నరకాలు పడుతుంటారు. నానా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే మనశ్శాంతి పోయిద్ది ఈళ్ళకి. ఎందుకు? ఒకటి అష్టమ భావం, 2 బుధ నక్షత్రం జ్యేష్ఠ. చంద్రుడెళ్లి ప్లేస్ అయ్యాడు. ఒక మేష లగ్నానికి. ఫోర్త్ లార్డ్ ప్లేస్ అయ్యాడు అష్టమ భావంలో. ఇతను ఏ లార్డ్స్ క్వాలిటీలు తీసుకొనొస్తున్నాడు? బుధుడు యొక్క క్వాలిటీలు. మూడో భావాన్ని, ఆరో భావం. కనిష్ట వర్గంతో ఇబ్బందులు, వాళ్ళతో గొడవలు, కోర్టు కేసులు, ల్యాండ్ కేసులు, నానా స్ట్రగుల్స్, అవమానాలు, చచ్చిపోదాం అనిపిస్తది. బుద్ధి సరిగ్గా పనిచేయదిక్కడ. ఎందుకంటే మన లార్డు బుద్ధి లార్డ్ మీద కూర్చున్నాడు. అతను మూడో ఆరుబలం. దీనికంతా ఇంకా బాగా చెప్పగలగాలి మీరంటే గనక ఈ బుధుడు ఎక్కడ కూర్చున్నాడో చూడండి. అది గూడా ఒక యాడ్ అయ్యి ఈళ్ళకింకా నానా కష్టాలొస్తాయి. ఈ కష్టాల నుంచి బయటపడాలి. ఏం చేయొచ్చు? ఇంకో రకంగా చూసామనుకోండి బుధుడు అనంగానే, వీళ్ళ ఎడ్యుకేషన్ అనేది కొంచెం మీరు టైమ్ పాస్‌కి ఈ మెడికల్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్‌లు, సర్జన్‌లు ఎలా చేస్తారు? ఇలాంటి ఎడ్యుకేషన్స్, లేతే ఇన్స్యూరెన్స్, కొన్నేంటంటే మనశ్శాంతికి కొన్ని పనులు చేస్తాం మనం. అది వృత్తి కాదు, ప్రవృత్తి. ఫోర్త్ హౌస్ అనేది ప్రవృత్తి. ఒక మనిషికి మనశ్శాంతినిచ్చే ప్రవృత్తి అది. వృత్తి వేరుంటుంది. 10థ్ హౌస్‌ని చూస్తాం వృత్తి విషయంలో. ప్రవృత్తి ఫోర్త్ హౌస్. అంటే ప్రతి మనిషి తన సుఖం కోసం, మనశ్శాంతి కోసం ఏదో ఒక ప్రవృత్తి చేస్తుంటాడు. అది టైమ్ పాస్ అనుకోవచ్చు. ఇలాంటి పనులు చేయాలి ఈళ్ళు. కమ్యూనికేషన్ అవ్వటం, సర్వీసెస్ చేయటం, లేతే ఏదైనా హాస్పిటల్‌లో సర్జరీ అయిన రోగులతో కాసేపు మాట్లాడటం, వాళ్ళకేమన్నా ఫుడ్స్ లాంటివి ఇవ్వటం, వాళ్ళ మనశ్శాంతి ఇవ్వాలి, వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలంటే వీళ్ళు ప్రయత్నం చేయటం చేస్తే వీళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. చూసారా? ఒక జ్యేష్ఠ నక్షత్రం మీద కూర్చుంటే, అవతలోళ్ళకి సేవ చేయాలనే మానసిక స్థితి ఎప్పుడైతే వస్తుందో, వీళ్ళకి మనశ్శాంతి దొరికిద్ది. లేతే ఈళ్ళకి మనశ్శాంతి దొరకదు. అవతలోళ్ళకి యుద్ధమైద్ది, గొడవలవుతాయి, ఇరుగు పొరుగులతో గొడవలవుతాయి. మనసు తిన్నగా నిలబడదు. ఎందుకంటే 3, 6 భావాధిపతి క్వాలిటీని తీసుకొచ్చిన బుధ నక్షత్రంలో కూర్చున్నాడు. ప్రవృత్తి మార్చుకున్నాం మనం. ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాం. మనశ్శాంతి ఉంటుంది. ఆ తర్వాత నా వృత్తిలో ఎలాంటి ఎళ్తుంది ఏంటని చెప్పి మీకు 10థ్ హౌస్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. వీళ్ళ పర్టిక్యులర్ జాబ్‌లో వీళ్ళు సక్సెస్‌ఫుల్ అవుతారండి. మళ్ళీ దానికోసం పుట్టారని చెప్పొచ్చు మనం. ఇది 4థ్ హౌస్ వీళ్ళకి మనశ్శాంతిని ఎక్కడ తెచ్చుకోవాలి? ఎక్కడ సుఖం దొరుకుతుంది? ఎక్కడ ఎమోషనల్ బ్యాలన్సింగ్ అనేది లైఫ్‌కి దొరుకుతుంది? ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఒక ఫోర్త్ లార్డెళ్లి ఎక్కడ కూర్చున్నాడు? ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఈజీగా చెప్పొచ్చు మీరు. ఈ భావాల గ్రహాలు మిమ్మల్ని పుష్ చేస్తున్నాయి ఎనకాల నుంచి డిగ్రీస్. వాళ్ళు బంధిస్తున్నారు. ఇతనెళ్లి పలానా నక్షత్రం మీద కూర్చున్నాడు. ఈ నక్షత్ర పలానా భావాలకు అధిపతి. ఈ గుణాల వల్ల మీకు సుఖం దొరుకుతుందా? కష్టం దొరుకుతుందా? ఇక్కడ అష్టమ భావంలో కూర్చున్నాడుగా. స్ట్రగులు, ఇన్సల్ట్స్. ఎవరి వల్ల ఇన్సల్ట్ పడుతున్నాడు? తృతీయ షష్టాధిపతి నక్షత్రం మీద కూర్చున్నాడు. అంటే ఏంటి? అత్తమామల వల్ల, మాతల న్యాయం వల్ల, అలా కనిష్ట సోదర వర్గం వీళ్ళనెప్పుడూ అవమానిస్తుంటారు, ఇబ్బందులు పడుతుంటారు. మానసికంగా చాలా కష్టాలు పడతారు. ఎందుకంటే
ఫోర్త్ హౌస్‌లో అంటాడు. డిఫాల్ట్‌గా చంద్రుడు అష్టమంలో కూర్చున్నాడు. చంద్రుడు కూడా కారకత్వం మనఃకారకుడే. ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు? ఇందాక మనం జాతకం చూసాం. ఉత్తరాభాద్ర మీద కూర్చున్నాడు. ఫస్ట్ ఇబ్బంది కారణం ఎవరు చెప్పండి? 6 భావాధిపతి సింహ లగ్నానికి 7 భావం. ఫస్ట్ అత్తమామల ఇబ్బంది. రెండోది శని కారకుడుగా, సప్తమాధిపతిగా భార్య వల్ల ఇబ్బంది. ఇతని మెంటల్ డిస్టర్బెన్స్ అనేది కంప్లీట్‌గా కొలాప్స్ చేశారు ఆళ్ళిద్దరు. పీస్ ఆఫ్ మైండ్ అయితే పోయింది ఇతనికి. ఇంకా అక్కడి నుంచి ఇతను ఎవరెవరు యాక్సెస్‌లో పడ్డారు? ద్వితీయాధిపతి బుధుడు యాక్సెస్‌లోకెళ్ళిపోయాడు. లగ్నాధిపతి సూర్యుడు యాక్సెస్‌లోకెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ అతని మనసుని ఇంకా బాగా పిండేస్తున్నారు. పిండేయటమే కాదు అన్నిటికంటే ఫోర్త్ హౌస్‌లో కేతుతో యాక్సెస్ పడ్డాడు. ఈ కేతు ఫోర్త్ లార్డ్ మళ్ళీ. ఇందా జాతకానికి. చంద్రకేతువులు యాక్సెస్ పడింది. తల్లి బాగా పీడించేసింది. కోలార్డ్ గదా! కలపుష్పంలో అష్టమ కోలార్డ్ వృచ్చికానికి కేతు అక్కడే కూర్చున్నాడు. ఇతను చంద్రుడికి వరపైన యాక్సెస్‌లో పడ్డాడు మనసుకి. పీడ అనుభవిస్తాడు తల్లికి సంబంధించి. మొహమాటం లేదు. బుధుడితో యాక్సెస్‌లో పడ్డాడు 12థ్ హౌస్‌లో బుధుడు. బుధుడు అనగా మనం ఏం చెప్తాం? మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలని చెప్పుకుంటాం. మన కూతుర్లవ్వచ్చు. రెండోది మన సోదర వర్గం కూడా అవ్వచ్చు బుధుడు. సోదరి. బుధుడు అనగానే సోదరి. వరపైన యాక్సెస్‌లో పడింది. అతనెవరు? 11థ్ అంటూ కృష్ణాయాధిపతిగా అండ్ సెకండ్ లార్డ్. చంద్రుడితో పడ్డాడు. వాళ్ళు ఇతని మనసుని పిండిచ్చేసారే ఇంతకుముందు. ఎందుకంటే అతని మనస్సు పీడ కారణం ఏ ఏ గ్రహాలేండి. అతను కూర్చుంది కూడా శని పీడ నక్షత్రం మీద కూర్చున్నాడు. అతను షష్టాధిపతి నక్షత్రం మీద కూర్చున్నాడు. అంటే సప్తమాధిపతి నక్షత్రం మీద చంద్రుడు కూర్చున్నాడు. అతని మనసు కారకుడు పీడించబడుతున్నాడు. ఇలాంటి పర్సన్స్‌కి మనం మనశ్శాంతి ఎలాగిస్తాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎప్పుడైతే శాంతి అయితదో, మానసిక శాంతి వచ్చిన తర్వాతే మనిషి సుఖపడగలడు. మానసిక శాంతి పోగొట్టుకున్నాడు దుఃఖపడతాడు. అందుకే ఫోర్త్ హౌస్ అంటే సుఖ దుఃఖాలకి కారకమైన హౌస్. ఒక మనిషి ఎదగాలన్నా, పతనం అయిపోవాలన్నా ఫోర్త్ హౌస్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది శక్తి స్థానం. దేనికి? దశమ భావానికి శక్తి స్థానం. 10థ్ హౌస్ అంటే ఏంటి? నేమ్ అండ్ ఫేమ్, కర్మ. ఇది బలంగా ఉండాలి. దాని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఫోర్త్ హౌస్ నుంచి వస్తుంది. అంటే శక్తి బలంగా ఇస్తే 10థ్ హౌస్ బావుంటుంది. శక్తి స్థానాన్నే చెడిపోయింది చెప్తుంది దాంట్లో. ఇంకా నేమ్ అండ్ ఫేమ్ ఎందుకు వస్తుంది? రాదు గదా! ఏ కర్మ ఉండదు. ఏ కర్మ చేయలేడు. అలాగా ప్రతి మనిషికి ఫోర్త్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం యాస్ట్రాలజర్స్ అనేది మనకు తెలియాలి. ఎందుకంటే మన దగ్గరికి వస్తాడు. వచ్చాడంటేనే అర్థం ఫోర్త్ హౌస్ చెడిపోయింది అని. ఫోర్త్ హౌస్ డిస్టర్బ్ అయింది అని. ఆ డిస్టర్బెన్స్ చూడకుండా, ఆ డిస్టర్బెన్స్‌ని మీరు క్లియర్ చేయకుండా, మీరు ఎన్ని రెమెడీలు చెప్పినా అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఆళ్ళ బాధ ఇనండి. ఓపికగా ఇనండి. ఓపిక కావాలి యాస్ట్రాలజర్స్‌కి ఏంటంటే మోస్ట్ పేషెన్స్ కావాల. మోర్ పేషెన్స్ ఉండాలి. విన్నాక వీళ్ళ ఫోర్త్ హౌస్‌ని ఎవరెవరు ఇబ్బంది పడతారో మనకు ఈజీగా వాళ్ళు చెప్తుంటేనే మనకు కనపడతాయి కళ్ళ ముందు గ్రహాలు. ఇక్కడి నుంచి మీకు రియల్ ప్రెడిక్షన్ అనేది తెలుస్తుంది. దాన్ని ఎలా మనం ఓవర్‌టేక్ చేయాలంటే ఆళ్ళకప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్‌ని ఎలా యాక్టివేట్ చేయాలో చెప్పాలి. ఫిఫ్త్ హౌస్‌ని యాక్టివేట్ చేయండి. ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటి మనకిక్కడ హాబీ హౌస్. థర్డ్ హౌస్ హాబీస్ అంతకు మించిన హౌస్. థర్డ్, ఫిఫ్త్ హౌస్ హాబీస్. సంతోషాన్నిచ్చే హౌస్. ఇప్పుడు సుఖం ఉంటే సంతోషం దొరికిద్దనుకుంటాం. ముందు అతన్ని టర్న్ చేద్దాం మనం. అతని ఐడియాలజీని టర్న్ చేయటం. అతనికి సంతోషాన్ని ఇచ్చే విధంగా మనం మాట్లాడితే అప్పుడు అతనికి సుఖం దొరికిద్ది. అంటే ఒక మనిషిని సంతోషపెట్టాలంటే ఫిఫ్త్ హౌస్‌ని. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు మనం? ఫస్ట్ మన దగ్గరికొచ్చిన క్లయింట్‌ని మనం ఇష్టంగా ప్రేమించాల. అంటే మన ఫిఫ్త్ హౌస్‌ని మనం బాగా పెట్టుకోవాలి. మన ఇంటెలిజెన్స్ ఒక మనిషికి ఇంటెలిజెన్స్ బుద్ధి ఎప్పుడు బలంగా పనిచేసిద్దంటే, తనకి ఎప్పుడైతే ఎదుటి వాడిని ప్రేమించే గుణం వస్తుందో, ఆడి బుద్ధి బాగా పనిచేస్తుంది. అంటే ఫిఫ్త్ హౌస్ ప్రేమించే హౌస్ గదా! ఫిఫ్త్ హౌస్ మనిషి యొక్క బుద్ధి, పూర్వజన్మ పుణ్యం. ఇది బాగుండాలంటే ప్రేమించడం నేర్చుకో నువ్వు ఫస్ట్. అందుకే యేసు ప్రభు మనకేం చెప్తాడంటే, ఎదుటి వాడిని ప్రేమించు, ప్రేమను పంచు అంటాడు. అంటే అతను ఓన్లీ ఫిఫ్త్ హౌస్ యాక్టివేషన్‌తో ఫోర్త్ హౌస్‌ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఫోర్త్ హౌస్ యొక్క రిసోర్స్ ఏంటి? సెకండ్ హౌస్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటి ఇక్కడ? ఫిఫ్త్‌లో కన్యకి బిడ్డ పుట్టాడంటే, కన్యా లగ్నానికి అక్కడి నుంచి పంచమంలో సూర్యుడు ఉత్తరాయణంలోకెళ్తున్నాడు అని. ఆ బిడ్డ మనకు ప్రేమించమని చెప్పాడు యేసు ప్రభువు. అంటే ఒక ఫోర్త్ హౌస్‌ని సుఖపడాలంటే నువ్వు ముందు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషం ఎప్పుడు దొరికిద్ది నీకు? ఎదుటోడిని ప్రేమిస్తే నీకు సంతోషం దొరికిద్ది. అక్కడి నుంచి నువ్వు సుఖపడతావు. ఇట్లాగేంటంటే మనకి చాలా చాలా గ్రంథాల్లో అది బైబిలే గాని, ఖురానే గాని, ఇంకేదైనా మత గ్రంథాలే గాని, ఉపనిషత్తులు గాని కొన్ని మహర్షులు కొన్ని చెప్పారు. వాళ్ళందుకే దేవుళ్ళయ్యారాళ్ళు. వీటిని మనం ఎలా యుటిలైజ్ చేస్తాం? ఫోర్త్ హౌస్ రిసోర్స్, ఫిఫ్త్ హౌస్ ఇది రెమెడీ మీకు.
ఈ రెమెడీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిఫ్త్ హౌస్ అనగానే మళ్ళీ దీనికి సూర్యుడధిపతి. కాలపురుషుడు నీ ఆత్మకారకుడు ఉంటాడక్కడ. ప్రతి మనిషి ఆత్మకే ఒక ఫిఫ్త్ హౌస్ లాంటి ఆత్మకారకుడు అనుకోవచ్చు. కాలపురుషంలో సూర్యుడు ఎలాగ ఆత్మకారకుడు అవుతున్నాడో, అలాగే ఫిఫ్త్ లార్డ్ కూడా మనకు ఆత్మకారకుడే. ఇంకా జైమిని పద్ధతిలో చరాత్మకారకులు కూడా ఉంటారు. చూడు మనకు 2 పద్ధతులైతే ఉన్నాయి. ఒకటి నేచురల్ స్థిరాత్మకారకుడు, జైమిని ఇచ్చిన ఆత్మకారకుడు ఏంటిది డిఫాల్ట్‌గా చరకారకులు. కానీ మూడో ఆత్మకారకుడు ఉంటాడు ఎవ్రి పర్సన్‌కి వాళ్ళ ఫిఫ్త్ లార్డ్. ఈళ్ళ ఫిఫ్త్ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు? ఏ యాక్సెస్‌లోకెళ్ళాడు? పనులు చేపిస్తాం? ఏ డైటీని యాక్టివేట్ చేయడం వల్ల వీళ్ళకి సంతోషాన్ని ఇవ్వగలం. ఎప్పుడైతే సంతోషం దొరుకుతుందో అది ఫోర్త్ హౌస్ రిసోర్స్ అది. సుఖానికి రిసోర్స్. అక్కడి నుంచి నీ సుఖం దొరుకుతుంది. ఇప్పుడు నాకు రిసోర్స్ ఏంటంటే నా సెకండ్ హౌస్ నేను బతకడానికి. నేనంటే ఏంటి ఇక్కడ లగ్నం, నా దేహం. నా దేహాన్ని బతికించేది నా సెకండ్ హౌస్. నా కుటుంబం బతికించేది నాకు చిన్నప్పుడు. తర్వాత నేను సంపాదిస్తే బతుకుతా. నా సెకండ్ హౌస్ డబ్బు బతికించేది నన్ను. అలాగే నా సుఖాన్నిచ్చే హౌస్ ఏంటంటే నా సంతానం ఇస్తుంది. సంతానం చూస్తంగానే సంతోషం వచ్చింది. సంతోషం రాగానే నేను సుఖపడతాను. నాకు ఆ సమస్యలు తీరిపోతాయి. మనశ్శాంతి కూడా చూడండి ఎవరైనా మనశ్శాంతి లేనోడు ఆడి పిల్లల్ని చూసుకొని పిల్లలు ఆడతా ఉండంటే వీడికి స్ట్రెస్ అన్నీ ఎగిరిపోద్ది. ఎందుకు ఎగిరిపోద్దంటే ఫిఫ్త్ హౌస్‌లో ఎవరుంటారు? సంతానం ఉంటుంది. రిసోర్స్. మనకు సుఖాన్నిచ్చేది మన ఒక మనశ్శాంతి ఏదైతే పోగొట్టుకుంటామో మన మనశ్శాంతిని బ్యాలెన్స్ చేయగలిగేదేంటంటే చిల్డ్రన్. ఫిఫ్త్ హౌస్ వాళ్ళు. అర్థమైందా? పీస్ ఆఫ్ మైండ్ పోయింది. ఒక అమ్మాయి ఊరికనే లవ్‌లో పడుతుందంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయికి పీస్ ఆఫ్ మైండ్ పోయింది ఫస్ట్. ఆ అమ్మాయి లవ్‌లో పడింది. ఎందుకంటే అక్కడ ఫిఫ్త్ హౌస్‌లో లవర్ ఉంటాడు గదా! రిసోర్స్ హౌస్ ఫోర్త్ హౌస్ ఇది. ఈ లవర్‌తో మాట్లాడితే ఆ అమ్మాయి ఏంటంటే సంతోషం వచ్చిద్ది. తన స్ట్రెస్ అంతా పోగొట్టుకుంటది కాబట్టి లవ్‌లో ఈజీగా పడింది. ఒక అమ్మాయి లవ్‌లో ఈజీగా పడుతుందంటే అర్థం ఏంటి? వీళ్ళకి ఫోర్త్ హౌస్‌లో సుఖం లేదు. ఫోర్త్ హౌస్ అంటే ఏంటి? వాళ్ళ డొమెస్టిక్ లైఫ్. అక్కడ ఎవరుంటారు? వాళ్ళ తల్లిదండ్రులుంటారు. వాళ్ళుంటారు. వాళ్ళ భార్య ఉంటుంది. లేదా భర్త ఉంటాడు. అక్కడ సుఖం లేనోళ్ళు బయట ప్రేమలో పడతారు. ఫిఫ్త్ హౌస్ రిసోర్స్ రెడీగా ఉంటుంది. పెళ్లయింది. పిల్లలుంటారు రెడీగా. పిల్లల్ని ప్రేమిస్తా ఉంటారు కాబట్టి, పిల్లల్ని చూసి సంతోషం తీసుకుంటాం కాబట్టి, వీళ్ళ స్ట్రెసెస్ దిగిపోతాయి కిందకి. వాళ్ళ కోసం మనం ఏదైనా ప్రొటెక్షన్ చేద్దాం. ఎందుకంటే ఫోర్త్ హౌస్ ప్రొటెక్షన్ హౌస్‌గా. వాళ్ళ స్ట్రెస్ అంతా దిగిపోతే మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. అదే పెళ్లి కాలేదు. పిల్లలు లేరు. ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని ఫోర్త్ హౌస్ ఇంట్లో మనశ్శాంతి పోయింది. డొమెస్టిక్ లైఫ్‌లో మనశ్శాంతి పోయింది. రిసోర్స్ ఫిఫ్త్ హౌస్. ప్రేమలో పడతారండి. ఈజీగా పడతారు ఆళ్ళు ప్రేమలో. ఒక మనిషి ప్రేమలో పడుతున్నారంటే ఈజీగా చెప్పొచ్చు వాళ్ళ ఇంట్లో సుఖం లేదు ఆళ్ళకంతే. తల్లిదండ్రుల నుంచి భరోసా, సుఖం, సంతోషం దొరికిన అమ్మాయి ఏ అమ్మాయి ప్రేమలో పడదు, ఏ అబ్బాయి కూడా ప్రేమలో పడడు. బ్లైండ్‌గా చెప్తా నేను. ఎందుకంటే ఫోర్త్ హౌస్ బలంగా ఉన్నప్పుడు ఫిఫ్త్ హౌస్ యుటిలైజేషన్ లేదు. అవసరం లేదింక. రిసోర్స్ అవసరం లేదు ఆళ్ళకి. ఫోర్త్ బలంగా ఉంది కదా! ఈ ఫోర్త్ హౌస్ టోటల్ లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. యాస్ట్రాలజర్స్‌కి బాగా ఫుడ్ పెట్టే హౌస్ అంటే ప్రతి ఒక్కడు ఫోర్త్ హౌస్ వల్ల ఈ యాస్ట్రాలజర్స్‌కి ఫుడ్ దొరికింది. కాబట్టి మీరేంటంటే ఈ ఫోర్త్ హౌస్‌ని బ్యాలన్స్ చేయాలి అంట. ఆ పర్సన్ లైఫ్‌లో. బ్యాలన్స్ చేయాలంటే అతని ఫిఫ్త్ హౌస్‌ని యాక్టివేట్ చేయండి. అతని ఫిఫ్త్ హౌస్‌ని మీరు యాక్టివేట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ ప్రేమగా అతనితో మాట్లాడండి. మీ ఫిఫ్త్ హౌస్‌తో కనెక్ట్ అవ్వండి. ఆ ఒక్క మాట చాలు అతను సగం స్ట్రెస్ దిగిపోద్ది మన దగ్గరికొచ్చిన క్లయింట్‌కి. రెండోది వాళ్ళ జాతకం తగ్గట్టు వాళ్ళ ఫోర్త్ హౌస్ ఏ పనులు చేస్తే సుఖం దొరికిద్దో మీరు చూడండి, చెక్ చేయండి, చెప్పండి. వాళ్ళ లైఫ్ ఇంకా సూపర్ ఉంటుంది. అర్థమైందనుకుంటున్నా నేను మీకు. ఇట్లాగా తర్వాత మీరు ఇంకా వాళ్ళకి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఫోర్త్ హౌసు చెడిపోయినప్పుడు క్లయింటు ఏం మాట్లాడతాడో అతనికి తెలీదు ఫస్ట్. అసలు అతనికి ఐడియా లేదు. అతనికి సమస్య ఎటు నుంచి వస్తుందో ఐడియా లేదు. కన్‌ఫ్యూజ్ మైండ్ సెట్‌లో ఉంటాడు. చంద్రుడు ఏంటంటే చంచలం. ఫోర్త్ హౌస్ లాంటి చంచలం అయిపోతాడు. అతనికి సమస్య భార్య వల్ల వస్తుందో తెలీదు, తల్లిదండ్రుల వల్ల వస్తుందో తెలీదు, లేకపోతే తన కెరీర్ వల్ల వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో తెలీదిక్కడ. ఎందుకంటే ఫోర్త్ హౌస్ చెడిపోయింది. డెసిషన్ తీసుకోలేడు. అసలు ప్రాబ్లమ్ ఎటు వస్తుందో అతనికే తెలీదు. అతను చిన్నప్పటి నుంచి వచ్చి అతను సబ్‌కాన్షియస్‌లో కూర్చున్న హిడెన్ ప్రాబ్లమ్ ఒకటి తెలీదు అతనికి. వాళ్ళ ఫోర్త్ హౌస్‌ని మీరు చూడండి. మీరు చూసి ప్రాబ్లమ్ ఫైండ్ ఔట్ చేసి, ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన అలైన్‌మెంట్ ఇవ్వండి. అది కెరీర్‌కి సంబంధించిన అలైన్‌మెంట్ ఇస్తారా? రిలేషన్‌కి సంబంధించిన అలైన్‌మెంట్ ఇస్తారా? అతను స్పిరిచ్యువల్‌గా యాక్టివేషన్ అలైన్‌మెంట్ ఇస్తారా? ఒక అలైన్‌మెంట్ ఇవ్వండి. వాళ్ళ ఫోర్త్ హౌస్ సెట్ అయిద్ది. ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చేస్తారు. ఆళ్ళ దేవుడు ఆళ్ళని కాపాడతారింక. ఆళ్ళ దేవుడు ఎక్కడున్నాడో ఎతకండి. సూర్యుడు ఎక్కడున్నాడు? అంటే ఫోర్త్ హౌస్‌ని మీరు సెట్ చేయలేదు. అంటే మీరు ఆస్ట్రాలజర్స్‌గా పనికిరారు.
మనం భయపెట్టకూడదు. ఆళ్ళు ఆల్రెడీ కన్‌ఫ్యూజన్‌లో ఉండి భయపెట్టొత్తారు. మనోళ్ళు ఏం చేస్తారంటే, "నువ్వు ఆ రాయి పెట్టు నాయనా, ఈ రాయి పెట్టు నాయనా, నువ్వు అది పెట్టు, ఈ పూజ చెయి, లేకపోతే నీకు ఇదైపోద్ది, అదైపోద్ది, నీకు ఆల్రెడీ దరిద్రం పట్టేసింది, నీకు అట్లా పోతావు, ఇట్లా పోతావు" అని చెప్తారు మనోళ్ళు. పాస్టర్‌లు. సగం చచ్చిపోతారు ఇక్కడే. ఇంకా అరాకొర అంటే ఇంటికెళ్ళాక చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతున్నాడంటే, ఈ ఆస్ట్రాలజర్స్‌కి ఫోర్త్ హౌస్ గురించి తెలీదు పాపం. వాళ్ళ పుస్తకాల్లో ఏం చదువుతారంటే, ఈ గ్రహం పలానా చోట ఉంది కాబట్టి పలానాది అయిపోద్ది. ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఈ దోషం వచ్చేసింది. ఎట్లాగుంటుంది వీళ్ళ ప్రెడిక్షన్. ఈ గ్రహం కాబట్టి ఈ రెమెడీ చేసుకోండి. నేనిస్తా చార్ట్. వాళ్ళ ఇంటికాడ ఏ మూల ఏ దిక్కు టెంపుల్ ఉందో చెప్పండి. సగం మంది ఆస్ట్రాలజర్లు చెప్పలేరు. నా క్లాస్ ఇంటే చెప్తారు మళ్ళీ. ఏ దిక్కులో ఏ టెంపుల్ ఎందుకుంది అని. విడిగా చెప్పలేదు. ఈ గ్రహం దశ నడుస్తుంది. కుజుడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జెయి, ఈ కుజుడా హనుమంతుడు జెయి. ఇట్లా ఉంటాయి ఈళ్ళయి రెమెడీస్. అట్లా కాదు. వీళ్ళ జాతకంలో వీళ్ళ దేవుడు ఎవరని చూడండి. అది మీకు నవాంశలో కనపడుతుంది. కర్మలో కనపడుతుంది. కెరీర్‌లో దశాంశలోను కనపడుతుంది. ప్రతి డివిజనల్ చార్ట్‌లో కనపడుతుంది. వాళ్ళ దేవుడు ఏ మూల, ఏ దిక్కులో ఉంటాడు, ఆళ్ళెక్కడికెళ్తే అని. అసలు వీళ్ళకి ఫోర్త్ హౌస్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఏ దేవుడు కావాలి? ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది చాలా డేంజర్ హౌస్. ఒక పర్సను ఎక్కువ కాలం బాగా సాధించాలన్నా ఫోర్త్ హౌసే. అందుకే అంటారు గదా! ఏ మ మ ప్రతి పురుషుడి వెనకాల విజయం వెనకాల స్త్రీ ఉంటుందని. ఉంటుంది. ఒక పురుషుడి జాతకంలో ఫోర్త్ నుంచి ఫోర్త్ హౌస్ సప్తమ భావం స్త్రీయే గదా! ప్రతి స్త్రీ విజయం వెనకాల ఒక పురుషుడుంటాడు. ఫోర్త్ నుంచి ఫోర్త్ హౌస్ సప్తమ భావం తన పురుషుడే. ఆ స్త్రీ నాశనం అయిపోవాలన్న పురుషుడే కారణం. ఆ స్త్రీ ఎదగాలన్న పురుషుడే కారణం. అలాగే ఒక పురుషుడు ఎదగాలన్న స్త్రీ కారణమైద్ది. నాశనం స్త్రీ కారణమైద్ది. రీజన్ ఏంటంటే ఫోర్త్ నుంచి ఫోర్త్ హౌస్ పరాశరి చెప్పాడు భావోద్భావం, సప్తమ భావం, కలత్ర భావం అని. అర్థమైందా? అర్థం కాలేదా? అలాగే మీరేంటంటే ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ పెళ్లయితే గనక భార్యని చూసుకోండి. లేదా భర్తను చూసుకోండి. మనం ఇచ్చే సజెషన్ అది. రెండోది మీ ఫోర్త్ లాట్ మీకు ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాల కాంబినేషను పాపం ఏ ఏ కర్మలు చేసొచ్చారు పూర్వజన్మలో. ఎందుకంటే రాశి చార్ట్, పూర్వజన్మ ప్రారబ్ధం చార్ట్ ప్రతి గ్రహం గూడా. ప్రారబ్ధాన్ని బట్టే కర్మ ఉంటుంది. అంటే బ్యాలెన్సింగ్ కర్మలు. ఇప్పుడు నా జాతకంలో చూసుకున్నాను. నా కర్మ వేరే చోట ఉంటుంది. నాకు సుఖం వేరే చోట దొరికింది. నాకు సుఖం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? నా ఫోర్త్ లార్డ్ కేతు నక్షత్రం మీద కూర్చున్నాడు మఖా నక్షత్రం మీద. మఖా నక్షత్రం కోలాటుగా సెకండ్ లార్డ్. కానీ నా మఖా నక్షత్రం ఎళ్లి మీనంలో ప్లేస్ అయ్యాడు. శని నక్షత్రం మీద. ఈ మీనం రాశి ఎవరు? కేతు అనగానే ఏంటంటే ఆ రాశ్యాధిపతిని తీసుకుంటాం గురుడు. ఈ గురుడు ఎక్కడ కూర్చున్నాడు? నైన్త్ హౌస్. నేను ఎవరికన్నా కన్సల్టేషన్ ఇచ్చినా, ఎవరికన్నా కౌన్సెలింగ్ చేసినా ఎందుకంటే నైన్త్ హౌస్ కన్సల్టేషన్ అండ్ కౌన్సెలింగ్. ఈ 2 పనులు చేస్తున్నాను. నాకు మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే ఫోర్త్ లార్డ్ నాకు శనయ్యాడుగా. ఇంకోటి నేను టీచింగ్ చేస్తున్నా కూడా నాకు మనశ్శాంతి ఉంది. ఎందుకంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లార్డ్ కూడా శని అయ్యాడు నాకు. ఫిఫ్త్ అంటే ఏంటి? లెర్నింగ్ అండ్ టీచింగ్. నాకు మనశ్శాంతి కావాలి. భగవద్గీత చదువుతా. మనశ్శాంతి వస్తుంది. ఎందుకు భగవద్గీత చదువుతారంటే, నా శని ఎళ్లి కేతు నక్షత్రం మీద కూర్చున్నాడు మకరంలో. ఈ కేతు వెళ్లి మీనంలో కూర్చున్నాడు. దాని అధిపతి గురుడెళ్లి నైన్త్‌లో కూర్చున్నాడు. ధర్మగ్రంథం చదివితే మనశ్శాంతి వస్తుంది నాకు. నేను నారద పురాణం చదువుతున్నా మనశ్శాంతి వస్తుంది. నాకు బాగా ఇష్టమైన పురాణం అంటే స్కంద పురాణం. అది చదివితే ఇంకా మనశ్శాంతొస్తుంది. ఎందుకు నాకు శివుడిని చదివితే మనశ్శాంతొస్తుందంటే, శివపురాణం చదివితే ఎందుకు మనశ్శాంతొస్తుందంటే, నా గురుడెళ్లి ఆరుద్ర నక్షత్రం మీద కూర్చున్నాడు. రుద్ర నక్షత్రం మీద కూర్చున్నాడు. శివ నక్షత్రం మీద. నా మనశ్శాంతి శివుడు. పీస్ ఆఫ్ మైండ్ బాలేదు. శివ స్తోత్రాలు పెట్టుకుంటారు. స్టూడెంట్స్ ఇంటా ఉంటారు. ఓం నమః శివాయ పంచాక్షరి నడుస్తా ఉంటది నాకు ల్యాప్‌టాప్‌లో. ఎందుకంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ చాలా వస్తుంది ఇంటుంటే. ఎందుకంటే నా ఫోర్త్ లార్డ్ శని కూర్చున్నాడు కదా! ఫిఫ్త్ లార్డ్ కూడా ఆయనే. మక మీద కూర్చున్నాడు. అంటే నా అలైన్‌మెంట్ ఎలాగెళ్ళింది చూడండి. ఈ కేతు ఎక్కడ చూస్తున్నాడు? ఎవరు లార్డ్, ఏ లార్డ్ యొక్క కేతువు ఏంటంటే డిఫాల్ట్‌గా ఇక ఏ రాశిలో కూర్చుంటే ఆ రాహు యొక్క ఫలితం తీసుకుంటాడు. రాహు కేతులేంటంటే పలానా రాశిలో కూర్చుంటే ఆ అధిపతిని చూసుకుంటా. అధిపతి ఎక్కడున్నాడు అని. ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఫిల్ అవుతున్నారు. ఫోర్త్ హౌస్ నుంచి ఈ అలైన్‌మెంట్ మొత్తం ఫిల్ అయిందనుకో, అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. ఇంకా మనశ్శాంతి ఎక్కడొస్తుంది? ఇంకా లోపలికెళ్తా. ఈ రాహు ఎక్కడ కూర్చున్నాడు? సూర్య నక్షత్రంలో కూర్చున్నాడు. ఈ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు? అష్టమ భావంలో కూర్చున్నాడు. జ్యోతిష్యం చదువుతా, నేర్చుకుంటా ఉంటే ఇంకా బావుంటది కదా! అని పరాశర సిద్ధాంతం చదువుతా ఉంటా. మనశ్శాంతిగా ఉంటుంది నాకు. ఇలా పరాశర గురించి చెప్తా ఉంటా నేర్చుకున్నది. ఇంకా మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాసెస్ చెప్తే డబ్బులొస్తాయని కాదు. ఇది పెద్దగా రావు. నా క్లయింట్స్‌కి ఎక్కువొస్తాయి. కానీ మనశ్శాంతి ఎక్కడొస్తుంది నాకు? ప్యాషన్ ఎక్కడుంది? ఇప్పుడు నేను కన్సల్టేషన్ ఇచ్చాననుకో డబ్బొస్తుంది. క్లాసుల కంటే ఎక్కువొస్తుంది. కానీ క్లాసులు చెప్తే ఏమొస్తుంది నాకు? మనశ్శాంతొస్తుంది. నా ప్యాషన్ అంట. అర్థమైందా? అంటే ప్రతి మనిషికి చెప్పాను గదా! తను ఏదో ఒక హాబీ ఉండాలి. అతను ఏదో ఒక సెకండ్ థింగ్ పెట్టుకోవాలి అని.
అలా నా సెకండ్ థింగ్ ఏంటంటే క్లాసెస్ చెప్పడం. ఎందుకంటే ఫిఫ్త్ లార్డ్ శని అయ్యాడు. ఫిఫ్త్ అంటే సెల్ఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. నైన్త్ అంటే కన్సల్టేషన్ అండ్ కౌన్సెలింగ్. అంటే ఏం చేస్తుంటే నాకేం జరుగుతుంది అని. అదొకటే కాదు. ఈ పని చేస్తే మళ్ళీ ఆటోమేటిక్‌గా కేతు కోలాడు సెకండ్ హౌస్. డబ్బులు కూడా వస్తాయి. అంటే మనశ్శాంతి వస్తుంది, డబ్బులు వస్తాయి. అంటే ఒక్క ఫోర్త్ లార్డ్‌ని నేను యాక్టివేషన్ చేసుకున్నాను. చంద్రుడు కారకుడుగా తీసుకుందాం. నా జాతకానికి తీసుకుందాం. నా చంద్రుడు శుక్రుడి మీద కూర్చున్నాడు. నాకు మనశ్శాంతి ఎప్పుడొస్తది? నా లగ్నాత్ అష్టమాధిపతి శుక్రుడు కాబట్టి నేను అకౌంట్ సబ్జెక్ట్ నేర్చుకున్నంత సేపు మనశ్శాంతి ఉండదు. నేర్చుకుంటేనే వస్తుందా మనశ్శాంతి అంటే కాదు. ఇంకోటి కూడా వస్తుంది. ఏమొస్తుందంటే అతనెళ్లి నైన్త్‌లో కూర్చున్నాడు. కన్సల్టేషన్ తీసుకో. ఇంకా మనశ్శాంతి ఉంటుంది. కారకత్వంలో చంద్రుడు. అసలు నా కెరీర్ ఏంటిది? నా 10థ్ లార్డ్ శుక్రుడి మీద కూర్చున్నాడు. శుక్ర నక్షత్రం భరణి సెవెంత్‌లో బిజినెస్ చేసుకోమని. సెవెంత్ హౌస్ అంటే బిజినెస్ హౌస్‌ని యాక్టివేషన్ చేశా. ఏం బిజినెస్ చేస్తున్నా? శుక్రుడు యొక్క నక్షత్రం. శుక్రుడెవరు? లగ్నాత్ అష్టమాధిపతి. అంటే అకల్ట్‌కి సంబంధించిన బిజినెస్ చేయొచ్చు. అంటే నా కర్మాధిపతి కూర్చున్నాడు చంద్రుడెళ్లి అక్కడ. ఎలాంటి బిజినెస్ చేస్తావు? కన్సల్టేషను. ఎందుకంటే నా శుక్రుడు నైన్త్ హౌస్‌లో కూర్చున్నాడు కదా! అస్ట్రాలాజికల్ కన్సల్టేషన్ నీ వృత్తి అని చెప్పేసి నా కర్మ, నా జాతకం డిసైడ్ అయిపోయింది. సరే ఇది చేస్తే నా మనశ్శాంతి వస్తుందని చెప్పి ఎతుక్కుంటే నా శని కూడా మనశ్శాంతిని అదే పని మీద మనశ్శాంతి చేశాడు. అంటే ఒకే పనిలోనే వృత్తిని, ప్రవృత్తిని మొత్తాన్ని కూర్చోబెట్టి ప్లానెట్స్ కూర్చున్నాయి. ఎందుకు వదిలిపెడతాం మనం? అసలు వదలం గదా! ధనము దీంట్లోనే వస్తుంది. సరే నా ద్వితీయాధిపతి ఎక్కడో కూర్చున్నాడు. కుదిరెల్లి మకర నక్షత్రంలో కూర్చున్నాడు. ఈ కేతు ఎవరికి ఏమయ్యాడు మళ్ళీ 6లో కూర్చున్నాడు. సర్వీస్ చేసుకో. మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? 9థ్‌లో కూర్చున్నాడు. కౌన్సెలింగ్ అండ్ కన్సల్టేషన్ మళ్ళీ నీకు డబ్బులొస్తాయి. చూసావా? మనశ్శాంతి ఇస్తుంది ప్లానెట్, డబ్బు ఇస్తుంది ప్లానెట్. అండ్ నా కర్మ కూడా ఇదే అయింది. అంటే 3 అలైన్‌మెంట్‌లు దొరకటం కష్టం. ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఉంటది మీరు వాళ్ళ జాతకాల్లో. అలా మీరేంటంటే అన్నీ ఒకటే చోట దొరికిందనుకో వాళ్ళకి ఒక కెరీర్‌ని డిసైడ్ చేయొచ్చు. డిఫరెంట్‌గా దొరికినాయి. వృత్తి ఒకటి, ప్రవృత్తి ఒకటి. 2 డిసైడ్ చేయొచ్చు. అప్పుడు ఆళ్ళు 2 పనులు చేస్తుంటారు. అలాగా ప్రతి మనిషికి ఒక పని చేపిద్దామా, 2 పనులు చేపిద్దామా, 3 పనులు చేపిద్దామా అని చెప్పి మీ యొక్క ప్రాక్టీస్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. యాస్ట్రాలజర్‌గా. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఫోర్త్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ వాళ్ళ చార్ట్‌లో. వాళ్ళ మనశ్శాంతి పోవడానికి కర్మ కారణం అవుతుందా? బంధువులు కారణం అవుతున్నారా? అతను ఎందుకు డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోతున్నాడు? ఇయన్నీ చూడాలంటే ఫోర్త్ హౌస్‌ని ఏ ప్లానెట్స్ ఆక్యుపై చేస్తున్నాయి. అర్థమైందా? ఈ ఫోర్త్ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు? అంటే జడాన్ని ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? జీవం ఎళ్లి ఎక్కడ పడింది? ఏ నక్షత్రం మీద కూర్చొని యాక్ట్ చేస్తుంది జీవం? ఇలాగ మీరేంటంటే ఈ గ్రహాలన్నిటిని ఒక చైన్ సర్కిల్‌లోకి తీసుకురండి. ఈ కనెక్షన్స్ మొత్తాన్ని. అప్పుడు మీకు ఒక అలైన్‌మెంట్ కనపడుతుంది. అలా కాకుండా ఈ గ్రహం అక్కడ ఉంది కదా! అదైపోద్ది కదా! ఇదైపోద్ది కదా! షార్ట్ ఫార్మ్‌లో చెప్పారనుకోండి దెబ్బైపోతాం. జ్యోతిష్యాన్ని అవమానించడానికి తప్పించి ఇంకేమి లేదు. నేర్చుకునే విధానంలో మార్పుండాలి. నేర్చుకోండి బేసిక్స్ పుస్తకాలు తీసుకోండి. బేసిక్ ఫండమెంటల్స్‌గా తీసుకోండి. ఉచ్చ-నీచ గ్రహాలకి, స్థితులకి, అవస్థలకి, కాలిక్యులేషన్స్ తీసుకోండి. మిగతా అలైన్‌మెంట్ మొత్తం మీరు మీ ఆలోచన విధానం ఆ బేసిక్స్‌ని అప్లై చేసుకుంటా ఒక అలైన్‌మెంట్‌లో తీసుకొచ్చి చెప్పాలి జ్యోతిష్యం. ఎందుకంటే ఎవ్రి పర్సన్ జాతకం కవల పిల్లలు పుట్టిన ఇండివిడ్యుయల్‌గానే ఎళ్తుంది. ఎవరి లైఫ్ ఆళ్ళదే. ఎవరి మనసు ఆళ్ళదే. ఎవరి ఆలోచనలు ఆళ్ళయే. ఇంకా డీప్‌గా ఎళ్ళొచ్చు మీరు. డి60లో కూడా తీసుకోవచ్చు కనెక్షన్స్‌తో. అర్థమైందా? అలాగా మీరేంటంటే ఇన్ డెప్త్‌కెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్‌ని తీసుకుందాం అనుకోండి హైర్ ఎడ్యుకేషన్. ఇంకా డీప్‌కెళ్ళిపోండి. డి24లో దొరికింది మీకు. అలాగా ఎవ్రి డివిజనల్ చార్ట్ ఏంటంటే డీప్‌గెళ్తుంది. వాళ్ళు జాబ్‌కెళ్ళాలి. రిసోర్స్ ఎతకండి. జాబ్ రిసోర్స్ ఎక్కడ? డి10లోకి ఎతుక్కోండి. వాళ్ళ రిసోర్స్ దొరుకుతుంది. ఒక పర్సన్ భాగ్యాన్ని చూడాలి మనం. నైన్త్ హౌస్‌ని. రిసోర్స్ నవాంస్‌లోకెళ్ళి ఎతకండి. తెలిసిపోతుంది. అసలు నవాంస్ అన్ని చార్ట్‌లకు సంబంధించిన చార్ట్ అది నవాంస్ అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్. దాంట్లో వాళ్ళ యొక్క ఇంటి దిక్కులతో సహా చెప్పగలుగుతాం. ఆళ్ళు ఏ ఇంట్లో ఉంటారో కూడా మనం ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతాం. అర్థమైందా? నేను కొన్ని కొన్ని క్లయింట్ మీటింగ్స్ చెప్తాను. పలానా చోట ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక్కడ ఉంటుందంటే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ఆస్ట్రో వాస్తు. ఇలాగా జ్యోతిష్యం అనేది చాలా రకాలుగా ఎళ్తుంది. మనకి భృగు చక్ర పద్ధతి తెలిసుండాలి. అన్నిటికంటే ముందు ఫోర్త్ హౌస్ తెలిసుండాలి. ఈ ఫోర్త్ లార్డ్‌ని చూడకుండా, ఫోర్త్ హౌస్‌ని చూడకుండా, వాళ్ళ దశ మహాదశలు ఏమి వెళ్తున్నాయో చెక్ చేయకుండా, ఏ దశ అన్నా ఎళ్ళనీయండి మనకనవసరం. అర్థమైందా? ఏ దశ నడవడం మనకనవసరం. వాళ్ళ మనశ్శాంతి ఒకటి డిసైడ్ చేస్తుంది. ఒక పర్సన్ కర్మలో ఎదగాలన్నా కూడా మనకు 10థ్ హౌస్‌ని అలైన్‌మెంట్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. నెక్స్ట్ 10థ్ హౌస్ క్లాస్‌లో చెప్తా మీకు. అది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిద్ది. దశ రాని, రాకపోని
వాళ్ళ ఫోర్త్ హౌస్‌కి సరైన ట్రిగ్గర్ మీరు చేయగలిగితే, వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే స్ట్రెస్ రిలీజ్ చేసినట్టే సగానికి సగం. అర్థమైందా? వాళ్ళ సమస్యలన్నీ అలాగా తుడిచేసినట్టు ఉంటుంది. మీరు రిసోర్స్ వాళ్ళకి యాస్ట్రాలజర్స్ మీరు. మీరే వాళ్ళని భయపెట్టారు. మీరే వాళ్ళని ఇంకా బాధల్లో తీసుకెళ్లారంటే గనక యాస్ట్రాలజీ నేర్చుకుంటే వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే యాస్ట్రాలజీని చూసే దృష్టికోణం మార్చుకోండి ఫస్ట్. మహర్షులు మనకేం చెప్తున్నారు? వాళ్ళ యొక్క కృషిని మనం ఏంటంటే చండాలం చేయకూడదు. మన అతి తెలివితేటలతో సొంత ఫిలాసఫీలు మీకు చెప్పమాకండి. వాళ్ళు మనకి బేసిక్స్ చాలా బలంగా చెప్పారు. చాలా ఇన్ డెప్త్‌గా చెప్పారు. ఆ డెప్త్‌లోకెళ్ళండి. పైపైన చూడమాకండి. జ్యోతిష్యాన్ని పైపైన తడిమితే వచ్చే సబ్జెక్ట్ కాదు. లోతుల్లోకెళ్ళి చూడాలి. అందుకే మనకి కేతుని జ్యోతిష్యానికి అధిపతిగా తీసుకుంటాం మనం. అంటే రూట్స్ లార్డు, స్పిరిచ్యువల్ లార్డు అని. అట్లా మీకేంటంటే ఒక ఫోర్త్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. అలా మీరు ఎవ్రి లగ్నాలు చెక్ చేసుకోండి. వాళ్ళ ఫోర్త్ హౌస్ ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళ మనశ్శాంతి ఎక్కడ కూర్చుంది? ఫోర్త్ లార్డ్ ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఇలా మీరు చాలా డీప్‌గెళ్ళొచ్చు. మనం జాతకంలో కూడా అతనికి ఫోర్త్ లార్డ్ ఎవరయ్యారు? కుజుడై కూర్చున్నాడు. పాపం ఎక్కడ కూర్చున్నాడంటే మూడో భావంలో కూర్చున్నాడు. చిత్తా నక్షత్రం స్వస్థానం మీద. కూర్చొని మూడులో కూర్చున్నాడు కదా! మూడులో కూర్చున్న ప్లానెట్ ఖాళీగా కూర్చోదుగా. 3 అంటే ఏంటి? పోరాటం. ఎవరితో పోరాటం చేస్తున్నాడు? ఫోర్త్ లార్డ్ అయ్యాడు. కుజుడెళ్లి చిత్తలో కూర్చున్నాడు. మూడో భావంలో కూర్చున్నాడు. తులలో కూర్చున్నాడు. మూడో భావం అంటే కనిష్టాధర వరకు. పోరాటారు. తన ఇగో కోసం, తన ల్యాండ్స్ కోసం, గృహాల కోసం, తల్లి కోసం పోరాటం చేస్తున్నాడు. చంద్రుడికి ముందు సూర్యుడు దాంట్లో అంతర్దశలు నడుస్తుంటే ఇక్కడ ఫోర్త్ లార్డ్ కారకుడయ్యాడుగా. కుజుడయ్యాడుగా. చిత్తం మీద కూర్చున్నాడు కదా! అన్నీ కూర్చున్నప్పుడు ఖాళీగా ఉంటుందా? తనేం చేసింది? స్టవ్ వెలిగించుకుంది. ఫైర్ అయింది మదరు. ఎందుకంటే కుజుడు ఎక్కడ కూర్చున్నాడు? ఫోర్త్ లార్డ్ తన స్థానం నుంచి 12థ్ హౌస్‌లోకెళ్ళాడు. థర్డ్ హౌస్‌లోకెళ్ళాడు. ఇతని కన్వర్సేషన్ ఏంటి? అతను చాలా మంది ఇతన్ని నెగోషియేట్ చేయట్లేదంటే ఇతను కన్వర్సేషన్‌లో కుజుడు కూర్చున్నాడు మూడో భావంలో. నెగెటివ్ కుజుడిని యాక్టివేట్ చేస్తున్నాడు. అందరిని ద్వేషించటం, అందరిని తిట్టడం. అర్థమైందా? తల్లిని కూడా ద్వేషించడం. మీరు ఒక కన్వర్సేషన్ వింటున్నప్పుడంతా మనకేంటంటే వాళ్ళ ప్లానెట్ ఎక్కడ కూర్చున్నాడు ఫోర్త్ లార్డ్ అని అబ్జర్వ్ చేయండి. ఈ ఫోర్త్ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు చంద్రుడికి కుజుడి మధ్య 6, 8 యాక్సిస్ పడింది. ఇతని మనస్సు ఏంటి? ఎవరిని అపోజిషన్ చేస్తుంది? తల్లిని అపోజిషన్. ఇట్లాగా అతని కారణం ఏంటంటే చంద్రుడు కారకుడయ్యాడు అని. ఫోర్త్ లార్డ్ మళ్ళీ ఎవరితో యుద్ధం పెట్టుకుంటున్నాడు అంటే ఇదే కుజుడి నుంచి చంద్రుడికి మళ్ళీ 6, 8 యాక్సిస్ పడింది. మళ్ళీ తల్లిని ఇతను ఫోర్త్ లార్డ్‌గా కారకుడు మళ్ళీ అపోజిషన్ చేస్తాడు 12థ్. దేనికోసం? ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ కోసం. ఎందుకంటే చంద్రుడు కూర్చున్నాడు కదా అష్టమంలో. కుజుడు కూర్చున్నాడు తృతీయంలో. పోరాటం చేశాడు. థర్డ్ హౌస్ అంటే ఏంటి? పోరాటం, పురుషార్థం, యుద్ధం. ఎవరితో చేశాడు? ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ కోసం చంద్రుడితో చేశాడు. థర్డ్ లార్డ్ ఎవరు? మళ్ళీ శుక్రుడు కూర్చున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వేస్తాను. సోదర వర్గం అపోజిషన్ చేస్తుంది. ఎందుకంటే ఒక ప్లానెట్‌తో ఒక ప్లానెట్ యుద్ధం చేస్తున్నప్పుడు, ఆ ప్లానెట్ ఏ కనెక్షన్స్ ఏర్పడింది? అంటే అష్టమంలో కూర్చున్న చంద్రుడు, వ్యయ స్థానంలో కూర్చున్న సూర్యుడు, బుధుడితో కనెక్ట్ అయిపోయాడు. లగ్నాధిపతితోను అండ్ సోదర వర్గం కారకత్వంలో. ఇతను కుజుడు 3లో కూర్చున్నాడు, యుద్ధం చేశాడు. ఇలాగా ఒక మనిషి ఎందుకు జరుగుతుందిది? ఎందుకంటే ఫోర్త్ హౌస్‌కి రిసోర్స్ హౌస్ సెకండ్ హౌస్. అంటే ఫిఫ్త్ హౌస్ సంతోషాన్నిస్తుంది, బలాన్నిస్తుంది. అక్కడ ఫిఫ్త్ బాలేదు అతని జాతకంలో. మీరిందాక ఆ చార్ట్ బాగా అబ్జర్వ్ చేసుంటారు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్‌ని ఎవరు చూస్తున్నారంటే ఫిఫ్త్ లార్డే చూస్తున్నాడు గురుడు. కానీ ఫోర్త్‌ని శని చూస్తున్నాడు అతని జాతకంలో. కానీ లాస్ ఆఫ్ హౌస్, రిసోర్స్ ఫోర్త్ హౌస్‌కి ఏంటి మనకి ఫిఫ్త్ హౌస్. లాస్ ఆఫ్ హౌస్ దాని యొక్క 12థ్ హౌస్, థర్డ్ హౌస్. అందుకే థర్డ్ హౌస్ ద బెస్ట్ కన్వర్సేషన్ ఫోర్త్ హౌస్ బలాన్నివ్వాలి. ఎందుకంటే అది లాస్ చేసింది థర్డ్ హౌస్ అనేది. ఫోర్త్ హౌస్ మనశ్శాంతిని పోగొట్టేది ఏంటంటే మన కమ్యూనికేషనే. మన కమ్యూనికేషన్ మన మనశ్శాంతిని పోగొడుతుంది. మన ఫిఫ్త్ హౌస్ మన ప్రేమ, మన సంతోషం, మన మనశ్శాంతిని నిలబెట్టింది. అలా ప్రతి భావానికి ద్విద్వాదశాలు ఏం చేస్తాయంటే ఒకటి బలాన్నిచ్చిద్దయిద్ది, ఒకటి లాస్ ఆఫ్ చేసేది. అలా మనం ఏంటంటే లగ్నం ఒకటే కాదు భావాలు. ప్రతి భావానికి మీరు భావాలను లెక్కేయాలి. ఇప్పుడు ద్వితీయ భావానికి భావాలనే లెక్కేస్తే
మనం ఫైనాన్షియల్ లాస్ చేసేది మన వ్యక్తిత్వమే. సెకండ్ హౌస్. మన కుటుంబాన్ని మనకు దూరం చేసేది మన వ్యక్తిత్వం. సెకండ్ హౌస్ కుటుంబ స్థానం. దాన్ని లాస్ ఆఫ్ హౌస్ ఏంటి నీ లగ్నం, నీ వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం నీ కుటుంబానికి దూరం చేస్తుంది. నీ కుటుంబానికి రిసోర్స్ హౌస్ ఏంటి? నీ కమ్యూనికేషన్. నీ కుటుంబంతో బాగాలి. డబ్బు బాగా సంపాదించాలి. సెకండ్ హౌస్‌కి సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. సెకండ్ హౌస్ లాస్ ఆఫ్ హౌస్ లగ్నం. ఎప్పుడైనా దిగ్వాదశాల గురించి బాగా తెలిసింది మీకు. ఏ హౌస్‌నన్నా మీరు డీకోడ్ చేయగలరు. ఎందుకంటే బేసిక్స్ ఇయన్నీ మనకి పరాశరుడు చెప్పిన బేసిక్స్. బేసిక్స్ మీద మీకు గ్రిప్ లేదు. మనం చాలా లాస్ అవుతాం. ఆస్ట్రాలజీలో రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువుంటుంది. మనకు సబ్జెక్ట్ లేకపోతే. ఎందుకంటే చాలా మంది రాంగ్ గైడెన్స్ ఇస్తానికి కారణం ఏంటంటే వాళ్ళు నేర్చుకోలేకపోవడం. వాళ్ళు వాళ్ళకి నేర్పే గురువులు కూడా సరిగ్గా నేర్పలేకపోవడం. ఎందుకంటే చదివి అప్పజెప్పే గురువులుంటారు పుస్తకాలు. చదివి అప్పజెప్పినట్టే ఉంటది. బట్టి సబ్జెక్ట్ కాదు జ్యోతిష్యం అనేది. జ్యోతిష్యం అనేది ఒక అనలైజ్ చేసే సబ్జెక్ట్ అది. వాళ్ళ కర్మలను చూసేది మనం. వాళ్ళ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకుంటూ ఎళ్ళాలా. ప్రతి నక్షత్రం తెలిసుండాలా. ప్రతి నక్షత్రాలకు మీకు చెప్పాను కదా! తత్వాలు తెలిసుండాలా. దిక్కులు తెలిసుండాలా. ముందు ఫోర్త్ హౌస్‌ని అలైన్‌మెంట్ చేయడం తెలిసుండాల. ముందు మీ ఫోర్త్ హౌస్‌ని మీరు చెక్ చేసుకోండి వ్యక్తిగతంగా. మీ పర్సనల్ చార్టే మీకు ద బెస్ట్ గైడెన్స్ ఇస్తుంది. నిజంగా మీ మనస్సుని ఎక్కడెక్కడ బాధపడుతుందో చెక్ చేసుకోండి మీ పర్సనల్. ఎక్కడెక్కడ సంతోషపడతారో చూసుకోండి ఫిఫ్త్ హౌస్ నుంచి. థర్డ్ హౌస్ నుంచి ఎక్కడెక్కడి నుంచి మీ మనశ్శాంతిని పోగొట్టుకుంటే కారణం అవుతుందో 12థ్ హౌస్, ఫోర్త్ నుంచి 12థ్ హౌస్ చెక్ చేసుకోండి. మీ లైఫ్ మీ కళ్ళ ముందు కనపడుతుంది. అప్పుడు మీకు ఎక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకోవాలో మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఫోర్త్ హౌస్‌ని కాపాడే హౌస్ ఏంటంటే ఎయిత్ హౌస్. ఫోర్త్ హౌస్ యొక్క పూర్వపుణ్యం ఎక్కడుంది? ఎయిత్ హౌస్‌లో. ఎయిత్ హౌస్‌లో ఏముంటుంది? ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. ఎయిత్ హౌస్ ఏంటంటే ఒక పర్సన్ మార్పు, ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకోమని ఎయిత్ హౌస్ చెప్తుంది. నీ మనశ్శాంతి కావాలంటే ముందు నువ్వు ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి గదా! నువ్వు ఎక్కడ మారాలి? ఏంటో నీకు నువ్వు తెలుసుకో. ఎందుకంటే యాస్ట్రాలజీ మన పక్కనోడి జీవితాలు బాగు చేసినా, బాగు చేయకపోయినా. మనం నేర్చుకునే విద్య మనకు మనశ్శాంతిని ప్రసాదించాలి అంట. అంటే మీ జాతకంలో మీ ఫోర్త్ హౌస్ మీద మీరు స్టడీ చేయండి, వర్కౌట్ చేయండి ఒక వారం రోజుల పాటు. మీకు తెలుస్తది మీరు ఎక్కడ మారాలి ఏంటని. ఆ మార్పుని మీరు ప్రాక్టికల్‌గా తీసుకెళ్ళండి. మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. చేంజెస్ కాదు అద్భుతాలే సృష్టిస్తారు మీరు. అందుకే ఫోర్త్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. నేను ఎవరి జాతకం వచ్చినా గూడా వాళ్ళతో మాట్లాడతా వాళ్ళేం జేస్తున్నారు ఏంటని చెక్ చేసుకుంటా ఫోర్త్ హౌస్‌ని క్రాస్ చెక్ చేసుకుంటా. ఎందువల్ల అవ్వటం లేదు అని. క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఈజీగా తెలుస్తుంది నాకు. ఆ! వీళ్ళు ఇక్కడున్నారు మైనస్‌లో. వీళ్ళని నేను ఎలా కౌన్సిల్ చేయగలనని ఆలోచిస్తా. ఒక పద్ధతిగా ఒక ప్రకారంగా ఎళ్తుంటా. కొన్ని సజెషన్‌లు ఇస్తా ఉంటా. కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటా. అర్థమైందా? సైకలాజికల్ కౌన్సెలింగ్ ఇస్తుంటా. ఎందుకంటే ఫోర్త్ హౌస్ అంటే సైకాలజీ హౌస్. మన మనసు, మన సైకాలజీ. వాళ్ళ సైకలాజికల్‌గా మనం స్టడీ చేయలేకపోయాం ఒక పర్సన్‌ని. సైకలాజికల్‌గా సరైన గైడెన్స్ ఇవ్వలేకపోయాం యాస్ట్రాలజర్‌గా. వాళ్ళ ఫోర్త్ హౌస్‌ని మనం సెట్ చేయలేదు. వాళ్ళ లైఫ్ అంతా ప్రాబ్లమ్స్. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో ఉంటారు. మనం ఫెయిల్ అయిపోతాం యాస్ట్రాలజీలో. వాళ్ళు జ్యోతిషాన్ని తిట్టడం తప్పులేదనిపిస్తుంది మనకి. వాళ్ళు జ్యోతిషాన్ని తిడుతున్నారు గానీ, జ్యోతిష్యులను తిడితే బావుంటది. ఎందుకంటే గైడెన్స్ ఇచ్చేది కూడా జ్యోతిష్యులు గదా! శాస్త్రం అయితే మనకు రైట్ గైడెన్స్ ఇస్తుంది. మనం నేర్చుకునే విషయంలో లోపం ఉంది మనకి. మనకు సరిగ్గా తెలియట్లేదు. మనం వాళ్ళ దగ్గరికెళ్ళాం గైడెన్స్‌కి. అసలు వాళ్ళు గైడెన్స్ ఇస్తానికి వాళ్ళ ఆస్ట్రాలజర్‌గా వాళ్ళకి లేదనుకో వాళ్ళ జాతకంలో. ఒక కన్సల్టేషన్ ఇచ్చే గ్రహాలు బలంగా ఉండాలి గదా! వాళ్ళ కర్మ అదయ్యుండాలా, దాంట్లో వాళ్ళ మానసిక శాంతి ఉండాలా, వాళ్ళు రీసెర్చ్‌కి అన్నిట్లో అయ్యుండాలా. అప్పుడు వాళ్ళకి మనకు మంచి గైడెన్స్ దొరుకుతుంది. మనకి గైడెన్స్‌కి అక్కడికెళ్ళలేకపోతున్నాం కారణం ఏంటంటే, ఇక్కడ మనకు గ్రహ బలాలు బాలేదు. మన లోభత్వం మనకు ఎళ్ళనీయదు మంచిగా గురువుల దగ్గరికి. అర్థమైందా? మనకు పేషెన్స్ ఉండదు. మన అక్కడిదాకెందుకు నా క్లాసులు గూడా అందరూ నేర్చుకోలేరు. వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అగ్రెసివ్‌నెస్ ఉంటారు కొంతమంది. అర్థమైందా? కొంతమంది లోపగుణాలతో ఉంటారు. ఇట్లాగేంటంటే, వాళ్ళు మన క్లాసుల్లో కూర్చోలేరు, జాయిన్ అవ్వలేరు. ఒకవేళ నేను చెప్పినా గూడా వాళ్ళ బుర్రలకి ఎక్కదది. ఉపన్యాసం అనేవాళ్ళని చాలా మందిని చూసాను. ఇట్లాగేంటంటే, వీళ్ళు కోర్‌లోకెళ్ళటంలే యాస్ట్రాలజర్స్. ఆస్ట్రాలజీ కోర్‌ని పట్టుకోండంట. ఎందుకంటే మీరు నెక్స్ట్ జనరేషన్‌లో ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అవ్వాలంటే ఎందుకంటే అందరూ యంగ్‌స్టర్సే కూర్చున్నారు ఈ క్లాస్‌లో. మీరేంటంటే ద బెస్ట్ గైడెన్స్ ఇవ్వాలి చాలా మంది లైఫ్స్‌కి. గైడెన్స్ ఇవ్వాలంటే వాళ్ళ ఫోర్త్ హౌస్‌ని పట్టుకోండి. ఫోర్త్ హౌస్‌ని ఒక్కటి సెట్ చేయండి లైఫ్ అంతా మారిపోతుంది. ఎందుకంటే మన దగ్గరికి వస్తారు కదా! క్లయింట్సు. అగమ్య గోచర స్థితిలో వస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఎటు నుంచి వస్తుందో వాళ్ళకి తెలీదు. వాళ్ళ మనశ్శాంతి అంతా కోల్పోయి ఉంటారు.
రీసెంట్‌గా దగ్గరలో ఏ సిట్యుయేషన్ జరిగిద్దో, ఆ సిట్యుయేషన్‌ని చాలా భయంకరంగా ఊహించుకొనొస్తారు. కానీ మీరు యాస్ట్రాలజర్స్. ఆ ఒక్క సిట్యుయేషన్ పట్టుకొని ఏలాడమాకండి. అసలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఫోర్త్ హౌస్ ఎలా డిస్టర్బ్ అయిందో చెక్ చేసుకోండి. కానీ వాళ్ళు మాట్లాడింది మొత్తం వింటూ ఉండండి. ఓపికగా ఇంటా ఉండాలి. సహనం ఎక్కువుండాలా. మీ అబ్జర్వేషన్ మాత్రం వాళ్ళ చార్ట్ మీద ఉండాలా? దశల మీద ఉండాలా? యోగులా? అవయోగులా? ఏ నక్షత్రాల మీద కూర్చొని వాళ్ళు ఎక్కడెక్కడ స్థితి పొందుంటారు? వీళ్ళ లైఫ్‌లో ఎలాంటి ఈవెంట్లు జరుగుతాయి? ఇది మీ ప్యారలల్ అబ్జర్వేషన్ ఉండాలి. ఒక చెవు మాత్రం వాళ్ళు చెప్పేది వినటానికి. రెండోది ఆలోచించి చెక్ చేయడానికి మీ కళ్ళు. ఇట్లా చేస్తూ వీళ్ళకి అలైన్‌మెంట్ ఎలా మాట్లాడాలి? ఎందుకంటే ఒకేసారి మనం వాళ్ళకి కౌన్సెలింగ్ గూడా ఇవ్వాల్సొస్తుంది. అంటే మల్టిపుల్ యాక్టివిటీస్ మీరు ఒకేసారి అలైన్‌మెంట్ చేయగలగాలి. వాళ్ళకి ద బెస్ట్ కౌన్సెలింగ్ ఇస్తూ ఉండాలా. వాళ్ళ బాధలు వింటూ ఉండాలా. ఇంకో పక్క జాతక చక్రంలో వాళ్ళ లైఫు పాస్ట్ నుంచి ఏ ఏ ఇబ్బందులు తెచ్చుకున్నారు. అసలు వాళ్ళ పూర్వీకుల నుంచి ఏ ఏ కర్మలు అంటుతున్నాయి. అర్థమైందా? వీళ్ళు పూర్వజన్మలో ఏ ఏ పాపాలు చేసి ఈ జన్మలో వెంట పెట్టుకొచ్చారు. దానికి ఈళ్ళ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఎంత ఒకేసారి మీరు ప్యారలల్ చెక్ చేయాలి. అందుకే నేర్చుకునేటప్పుడు ఎవ్రి హౌస్ గురించి చాలా డీప్‌గా నేర్చుకోండి యాస్ట్రాలజీ. నేర్చుకోగలిగారు మీరు. మీరు చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తారు. అది ఫింగర్స్ మీద చెప్పొచ్చు యాస్ట్రాలజీ అనేది. ఫింగర్స్ మీద ఎప్పుడు చెప్పగలుగుతామంటే, దాని యొక్క కోర్ తెలిసుండాలి మీకు. ఒక పర్సన్‌కి మ్యారీడ్ లైఫ్ ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుందంటే, ముందు చెక్ చేయండి. వాళ్ళ సప్తమ భావానికి డిస్టర్బ్ అవుతుందంటేనే ఫస్ట్ ఎందుకు డిస్టర్బ్ అయిద్ది? మనస్సు గదా! సప్తమ భావం అంటే ఏంటి? ఫోర్త్ నుంచి ఫోర్త్ హౌస్, సెవెంత్ హౌస్. నీ ఫోర్త్ హౌస్ డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. నీ కర్మ సరిగ్గా చేయలేదు డిస్టర్బెన్స్‌లు. ప్రతిదానికి ఒక కర్మ ఉంటుంది. 10థ్ హౌస్. సప్తమ భావం కర్మస్థానం ఏంటి మరి? ఫోర్త్ హౌస్. అందుకే కేంద్ర స్థానాలు మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. ఎందుకంటే కేంద్ర స్థానాలు అపోజిషన్ చేస్తుంది ఎప్పుడైనా. నేను అందుకంటే కేంద్రం అనంగా 90 డిగ్రీస్ అపోజిషన్ హౌస్. ఒకటి ధర్మస్థానం, ధర్మ త్రికోణం. అపోజిషన్ చేసే హౌస్ ఏంటి దాన్ని? అగ్నిస్థానాన్ని. చతుర్థ స్థానం, జలస్థానం అపోజిషన్ చేస్తుంది కర్కాటకం. కర్కాటకాన్ని జలాన్ని అపోజిషన్ చేసే స్థానం ఏంటి? వాయుస్థానం, తుల అపోజిషన్ చేస్తుంది. ఈ వాయుస్థానాన్ని అపోజిషన్ చేసే స్థానం మళ్ళీ భూస్థానం. అంటే ఏంటంటే ఈ కేంద్ర స్థానాలు ఒకళ్ళకి సరిగ్గా పడి సాగవు. ఒక కేంద్రం నుంచి ఇంకో కేంద్రానికి అపోజిషన్ జరిగింది. కానీ ఈ శక్తి స్థానాలు సమసప్తకాలు ఎప్పుడు శక్తి స్థానాలు. ఈ సమసప్తకం ఏంటి? 10థ్ హౌస్ బాగుండాలంటే దాని యొక్క శక్తి స్థానం దాని నుంచి సప్తమ స్థానం. మనం బాగుండాలి. మన సప్తమ స్థానం మన శక్తి స్థానం. అంటే మన స్పౌస్. మన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు సప్తమంలో ఉంటారు. మన చిల్డ్రన్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. సప్తమంలో ఉంటారు. మన చేసే రిటైల్ బిజినెస్ సప్తమంలో ఉంటుంది. ఇది మన శక్తి. ఈ శక్తిని మనం పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితే నీ వ్యక్తిత్వం బావుంటది. నీ లగ్నం. నీ కర్మ పేరు ప్రఖ్యాతలు బావుండాలి. దాని శక్తి స్థానం నీ ఫోర్త్ హౌస్. నీ మనస్సుని ఎప్పుడైతే ప్రశాంత చిత్తంతో అంటే దాని యొక్క భాగ్యస్థానం అంటే మెడిటేటింగ్ మైండ్ సెట్‌లోకెళ్ళి బ్యాలెన్స్ చేసుకోగలుగుతావు. నీ కర్మ బాగా చేయగలుగుతావు. నీ కర్మకి శక్తి నీ ఫోర్త్ నుంచి ఇవ్వాలి. నీ మనసు నుంచి నీకు పేరు ప్రఖ్యాతలొస్తాయి. నీ కర్మ నువ్వు చేయాలి నీ 10థ్ హౌస్‌ని. దాని ఎనర్జీ ఎక్కడుంది? నీ మనసులోనే ఉంది. నీ మనసుకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలం వచ్చే స్థానం. ఇప్పుడు సప్తమ స్థానం, శక్తి స్థానం ఉంటది. ఈ మనసుకి ఎలా మనం అలైన్‌మెంట్ చేసుకోవాలి? దాని యొక్క భాగ్యస్థానంలో ఉంది. 12థ్ హౌస్ ఏం చెప్తుంది మనకి? మెడిటేషన్ చేయండి అని చెప్పి. 8థ్ హౌస్ ఏం చెప్తుంది? 10 మంది కోసం మీరు ఏదైనా చేయండి. రిసర్చ్ చేయండి. 8థ్ హౌస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వండి. నీ మనసు బాగుండాలంటే దాని నుంచి 5థ్ హౌస్, 8థ్ హౌస్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకో ఫస్ట్. సరే నువ్వు ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకోవాలి. ఏం చేయాలి? మెడిటేషన్ చేయి. 12థ్ హౌస్ మనకేం చెప్తుంది? అన్ని పనులు చేయండి. దానం చేయండి. 12థ్ హౌస్ దానం. అర్థమైందా? ఐసోలేషన్‌లోకెళ్ళిపోండి 12థ్ హౌస్ ఐసోలేషన్. మెడిటేషన్ చేయండి 12థ్ హౌస్ మెడిటేషన్. ఈ 12థ్ హౌస్, 4థ్ హౌస్‌కి భాగ్యస్థానం 9థ్ హౌస్. 4థ్ హౌస్ బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? 8థ్ నుంచి 12థ్ నుంచి వస్తుంది. ఈ 2 క్వాలిటీస్‌ని మీరు తెచ్చుకోండి. ముందు మీరు మారండి, ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వండి, మెడిటేషన్ చేయండి, 4థ్‌కి బలాన్ని పెంచుకోండి. అలాగే మీ జాతకంలో 4థ్ హౌస్ లాంటి ఏ యాక్టివిటీస్‌లో కూర్చున్నాడు, ఏ కర్మలు తెచ్చుకొని పుట్టాడు, మీ మనసు బాధపడటానికి ఏ కర్మల్ని వెంట పెట్టుకొచ్చారో చెక్ చేయండి. వాటిని బ్యాలెన్స్ చేయండి. న్యూట్రల్ చేసేయండి. అప్పుడు మీ 10థ్ హౌస్‌కి మీ కర్మ ఎందుకొచ్చారు భూమి మీదకి దానికి విపరీతంగా చేయగలుగుతారు. కర్మ సార్థకులవుతారు మీరు. అలాగా మీరేంటంటే ఎవ్రి పర్సన్ జాతకంలో కూడా యాస్ట్రోలాజికల్‌గా, లాజికల్‌గా బేసిక్స్‌ని యుటిలైజ్ చేసుకుంటా మీరు వాళ్ళ లైఫ్‌ని డిజైన్ చేయాలి. అలా చేయాలంటే ముందు మీరు వినాలిగా ఆళ్ళ మాట.
మీ లిజనింగ్ స్థానం బలంగా ఉండాలి కదా! ఎవడైతే బాగా వినగలుగుతాడో వాడు బాగా మాట్లాడగలుగుతాడు. అందుకే కన్వర్సేషన్ హౌస్ అండ్ లిజనింగ్ హౌస్ థర్డ్ హౌస్ అయింది. అందుకే బుధుడు బాగా వాక్చాతుర్యం ఉంటుంది. బాగా వినగలుగుతాడు. అవతలోడు మన మాట బాగా వినాలి అనుకోండి, మనం బాగా మాట్లాడగలగాలంటే ముందు మనం వినగలగాలిగా. అవతలోడు ఏం చెప్తున్నాడు ఓపికగా వినండి. ఆస్ట్రాలజర్స్‌కి ఫస్ట్ ఉండాల్సిందేంటంటే పేషెన్స్. వినటం. విన్నాక రీసెర్చ్ చేయండి. నీకు వినాలంటే ఏం కావాలి? ముందు నీకు జ్ఞానం ఉంటే గాని నువ్వు వినలేవు. జ్ఞానం ఎక్కడి నుంచొస్తుంది? నైన్త్ హౌస్ నుంచొస్తుంది. థర్డ్ హౌస్ శక్తి స్థానం నైన్త్ హౌస్. అక్కడ జ్ఞానం అనే శక్తి గురువుల నుంచి నువ్వు ఏదైతే తీసుకోగలుగుతావో, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు. నాలెడ్జ్ బాగుంది. వాడు బాగా మాట్లాడగలడు. నో ప్రాబ్లమ్. నాలెడ్జ్ లేదు పాపం వాడికి. మాట్లాడలేడు. అంటే నైన్త్ హౌస్ బాలేదనుకో. శక్తి స్థానం బాలా. ముందు నీకు బలాన్ని తెచ్చుకోవాలి. నువ్వు బాగా ఎనాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి పంచమ భావం, సప్తమ భావం. ముందు భార్య మాట విను లేదా భర్త మాట విను. రిలేషన్స్ మెయింటైన్ చేయి. మళ్ళీ అక్కడి నుంచి నైన్త్ హౌస్ సోషల్ సర్కిల్. ఎన్‌జీఓస్‌తో సర్విస్ చేయటం అనేది బాగా అలవాటు చేసుకో. ఇక్కడ నీ ప్రయత్నాలకి నువ్వు వినటానికి బావుంటది. ఇట్లాగా ప్రతి భావం ఏంటంటే ఆస్ట్రాలాజికల్‌గా ఒక గుడ్ అలైన్‌మెంట్ ఇచ్చాడు పరాశర మహర్షి మనకి. ఈ ఒక్క వేదిక ఆస్ట్రాలజీలో దొరికింది ఈ సిస్టమ్ ఎక్కడా దొరకదు మనకి. ఈ వేదిక ఆస్ట్రాలజీలో ద బెస్ట్ లైఫ్ అలైన్‌మెంట్ ఉంటుంది. ఒక హ్యూమన్ సైకాలజీని స్టడీ చేయడం వేదిక ఆస్ట్రాలజీ వల్లే అవుతుంది. అది ఫోర్త్ హౌస్ అన్నిటికి కీలకమైన స్థానం అది. ద ఫస్ట్ కేంద్ర స్థానం, జల స్థానం అది. మనస్సు స్థానం, చంద్రుడు స్థితి పొందిన స్థానం. అక్కడ బుధుడు కూర్చొనున్నాడు, శని కూర్చున్నాడు. గురుడు గూడా కూర్చున్నాడు. గురుడు ఉచ్చ స్థితి. అంటే మాట్లాడగలగాల, వినాలి, గురుడు జ్ఞానాన్ని సంపాదించాలా, కర్మ చేయగలగాలి. 3 నక్షత్రాలు స్థితి పొందుకొని కాలపురుషుడు కర్కాటకం ఉంది. అర్థమైందా? అందుకే అది పీత. పీత ఏంటంటే ఓ పక్కనుండి ఎతకనీయదు. కిందకి లాగుతా ఉంటది. ఇది బుద్ధిగలదు. అంటే ఏంటి ఇక్కడ చంచల మనస్తత్వం అని. చంద్రుడు ఆధిపత్యం. దీన్ని స్టెబిలైజ్ చేయాలి చంచలాన్ని. 12థ్ హౌస్‌ని యాక్టివేట్ చేయాలి. 8థ్ హౌస్‌ని యాక్టివేట్ చేయాలి. అంటే మన యాంక్సైటీని తగ్గించుకోవాలి అష్టమ భావం. ట్రాన్స్‌ఫర్మేషన్. మనం చెప్తాం గదా! కుజుడు అష్టమ దృష్టి ఏంటి? ట్రాన్స్‌ఫర్మేషన్ దృష్టి. మీరిక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వండి. 8వ దృష్టి ఉంది కుజుడికి అని. ఈ అష్టమ భావం కాలపరుచుకోవడంలో ఏం చెప్తుంది? ట్రాన్స్‌ఫర్మేషన్. వాళ్ళ జాతకంలో అష్టమ భావం ట్రాన్స్‌ఫర్మేషన్. ఇందాక నడుస్తున్న జాతకంలో అష్టమ భావంలో చంద్రుడొచ్చాడు. ఈ దశలో అతను ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి అతనికి. ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ ఇచ్చాం మనం? హనుమంతుడి దగ్గర కూర్చొని ట్రాన్స్‌ఫర్మేషన్ ఇచ్చాం. ఎందుకంటే అతను ట్రాన్స్‌ఫర్మేషన్ చేయగలిగేది ఆయనే. ఇంక వేరేవాళ్ళు నా వల్లైతే కాదు. అంటే అతని ఆరాన్ని నేను యాక్టివేట్ చేయాలి గదా! అతనిలో మార్పొచ్చింది. మార్పొచ్చినప్పుడు మంచిదే గదా! ప్రతి మనిషిలో. అష్టమ భావం మార్పొస్తే ఏంటి? దాని యొక్క లాభస్థానం ఏమైంది? సేవలు బాగా చేయగలుగుతాం. 11థ్ హౌస్. దాని యొక్క రిసోర్స్ ఏంటి? అష్టమ భావం రిసోర్స్. భాగ్యభావం యాక్టివేట్ అయింది. నువ్వు ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వు. నీ అదృష్టం ఎక్కడికి పోదు. నీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అష్టమ భావానికి రిసోర్స్ స్థానం 9థ్ హౌస్. 8థ్ హౌస్ ఏంటి మనకి? ట్రాన్స్‌ఫర్మేషన్ హౌస్. నువ్వు మారు. నీ గురువుల బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి నువ్వు ఎలా మారగలుగుతావు? నీ రిసోర్స్ ఏంటి? నువ్వు మారటానికి. 9థ్ హౌస్. ధర్మ గ్రంథాలు తిరగాయి. భగవద్గీత తిరగేస్తావో, నీకు ఏ గ్రంథం కావాలనో, నీకు నచ్చిన గ్రంథం తిరగాయి. నీకు జ్ఞానం అక్కడ దొరికింది. అంటే నీ స్ట్రగుల్స్ 8థ్ హౌస్ స్ట్రగుల్స్ అనుకో, దాన్ని తీర్చే రిసోర్స్ ఎక్కడుందంటే 9థ్ హౌస్‌లో ఉంది. నీ కష్టాన్ని తీర్చేవాడు నీ గురువు మాత్రమే 9థ్ హౌస్. లేదా నీ తండ్రి తీరుస్తాడు చిన్నప్పుడు నీ కష్టాన్ని. ఒక వయసులో గురువు తీరుస్తాడు. 9థ్ హౌస్. లేదా నీ జ్ఞానం నీ కష్టాన్ని బయట పడేసింది. 8థ్ హౌస్ అంటే స్ట్రగుల్స్, కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు. బయట పడేసిందేంటిది? 9థ్ హౌస్. గురువు మాత్రమే బయట పడేయగలడు. అందుకే ఏ కష్టం వచ్చినా మన దగ్గరికి ఎతుక్కుంటూ వస్తది. మనకు తెలియకుండానే మన నెత్తి మీద ఒక గురుతర బాధ్యత ఉంటుంది. అసలు మీకే క్లారిటీ లేదు. మీరు అవతలోడి ప్రాబ్లమ్ ఎలా తీస్తారు? అంటే అవతలోడ చంద్రుడిని మీరు చదవలేకపోతున్నారు. వాళ్ళ ఫోర్త్ హౌస్‌ని చదవలేకపోతున్నారు. వాళ్ళ తిథి లాంటిది జలతత్వం. అది. ఆ తిథి లాంటి ఎవరయ్యారు? అతను ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళకి సమస్య ఎటు నుంచి వస్తుంది? తిథి లాటని చెక్ చేయాలి. ఫోర్త్ హౌస్ లాటని చెక్ చేయాలి. ఫోర్త్ హౌస్‌లో ఏ ప్లానెట్స్ వస్తున్నాయో కూర్చున్నో చెక్ చేయాలి. ఈ ఫోర్త్ లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడో చెక్ చేయాలి. ఈ కారకుడు చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడో ఇన్ని ప్లానెట్స్ చెక్ చేస్తే గాని మనం ఒక మనిషి యొక్క మనసుని చదవలేం. ఇక్కడ ఈ గ్రహం ఉందనంగానే అయిపోదు చార్ట్. అంటే ఎంత డీప్ స్టడీ చేయాలంటే మనం అన్ని చెక్ చేయాలి. మళ్ళీ అతనితో మాట్లాడాలి. సెకండ్ హౌస్‌ని యుటిలైజ్ చేయాలి. అలా చేయకుండా మీరు ఫోర్త్ హౌస్‌ని ఎప్పటికి డిసైడ్ చేయలేరు. మనసు ఫోర్త్ హౌస్‌ని డిసైడ్ చేయడం మీరు అలవాటయిందా ఆస్ట్రాలజర్‌గా?
నాకు తెలిసి ఇదే మీకు లాస్ట్ క్లాస్ అవుతది. ఈ ఒక్క క్లాస్ చాలు మీరు బెస్ట్ అస్ట్రాలజర్స్ అవ్వడానికి. ఈ ఒక్క క్లాస్ నేర్చుకోండి చాలు సరిపోతుంది. మీరు అన్ని చార్ట్‌లు అలైన్ చేసేయగలుగుతారు. ఈ క్లాస్‌లో మొత్తం మీకు సీక్రెట్ మొత్తం చెప్పాను. అలైన్‌మెంట్ ఎలా చేసుకోవాలో చెప్పాను. ఎందుకంటే ఫోర్త్ హౌస్‌ని సెట్ చేస్తే మీరు ఏ పర్సనల్ లైఫ్‌లోనైనా మార్చేయగలుగుతారు. దీంట్లోనే అన్ని భావాలు అలైన్‌మెంట్ ఉంది ఈ క్లాస్‌లో. ప్రతి భావానికి రిసోర్స్ ఉంది, లాస్ ఆఫ్ ఉంది, అలైన్‌మెంట్ ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కర్మ భావాన్ని నా చార్ట్‌తోనే చెప్పా. వాళ్ళ దశమ భావాన్ని ఎలా చూడాలి అని. వాళ్ళ ప్రాఫిట్ హౌస్‌ని ఎలా చెక్ చేయాలో కూడా ఈ భావాన్ని అలైన్‌మెంట్ చేసుకుంటే ఎలాంటి ఫోర్త్ హౌస్‌ని ఇప్పుడు నేను ఈ క్లాస్ ఏదైతే చెప్పానో దీని గురించి థింక్ చేయండి. ప్రతి భావాన్ని మీరు డీకోడ్ చేయగలుగుతారు. అర్థమైందా? ఇది ఫోర్త్ హౌస్ యొక్క స్పెషాలిటీ. ఓకే. ఆఫ్‌లైన్‌లో మాట్లాడదాం. రికార్డింగ్ ఆపేస్తున్నా.